దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమునకు పరిశుద్ధాత్ముని యొక్క ధ్యానాల్లో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. రెండు అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠాల్లో దేవుని మూలంగా, మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని మూలంగా మన అందరికీ కూడా అనుగ్రహించబడింది. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక అంశంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం కనుక ఆ అంశంలో నుంచి రెండు విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ఎవరో, ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆయన భూమి మీద చేసేటువంటి పని ఏంటి, ఈ మూడు ప్రశ్నలకు తగినటువంటి జవాబుని పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ కూడా అందించాడు. అందులో సందేహం లేదు. ఆ పేరు రావడానికి కారణం తెలుసుకున్నాం, అసలు ఆయన ఎవరో తెలుసుకున్నాం, అసలు భూమి మీద ఆయన చేసేటువంటి పని ఏంటో కూడా మనం తెలుసుకోగలిగాం. ఎప్పుడైతే సంఘంగా ఒక వ్యక్తి కట్టబడతాడో ఆ వ్యక్తికి ఒక కాపరిని ఆయన సిద్ధపరుస్తాడని, ఆ సంఘ సభ్యులందరినీ కూడా ఆయనే సహాయపడుతూ ఆయనే మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాడనేటువంటి తొలి పాఠాన్ని నేర్చుకున్నాం. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులతో మాత్రమేనా ఆయన సహవాసం కలిగి ఉండేది, లేకపోతే లోక సంబంధమైన వ్యక్తులతో కూడా అదే సహవాసం కలిగి ఉంటాడు అనేది రెండో పాఠంలో మనం నేర్చుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. అన్య జనాంగంతో కూడా ఆయన ఆ సహవాసం కలిగి ఉంటాడు. సర్వ సత్యములోనికి నడిపించేటువంటి వాడు కూడా ఆయనే అనే విషయాన్ని నేర్చుకున్నాం. అలాగే ఆయనే ఎవరైతే క్రీస్తు పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటారో వెంటనే ఆ వ్యక్తికి ఆకర్షించబడతాడు, ఆ వ్యక్తిని క్రీస్తులోకి నడిపించుకోవడానికి శతవిధాలా కూడా ప్రయత్నిస్తాడు అనేటువంటి రెండు విషయాలు నేర్చుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. ఈరోజు మనం నేర్చుకునేటువంటి మూడవ అద్భుతమైనటువంటి పాఠాన్ని ప్రారంభించేటువంటి సమయానికి ముందు ఒక విషయాన్ని తెలియపరిచి ముందుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎలాంటి సహవాసం కలిగి ఉంటాడో అని ఆలోచన కానీ చేసినట్టయితే, పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవునితో స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడతాడు. ఒక ఫ్రెండ్ లాగా ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. అందులో కూడా లెవెల్స్ ఉంటాయి అనుకోండి, దాని గురించి కూడా ముందు రోజుల్లో పరిశీలించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే పరిశుద్ధాత్మ క్రైస్తవుని పట్ల ఏ విధమైన వైఖరి కలిగి ఉంటాడో, ఎలాంటి పరిణామాలు ఆయన నుంచి ఈ క్రైస్తవుడు ఎదుర్కొంటా ఉంటాడో అనేటువంటి విషయాన్ని ధ్యానించే ముందు ఆయన ఒక వ్యక్తితో స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడతాడు. అదేంటండి పాస్టర్ గారు, ఆయన ఏమన్నా మనిషి స్నేహితుడిగా ఉండడానికి? ఆయన ఆత్మ కదా, కనబడ్డ కదా. మరి కనబడనటువంటి వ్యక్తితో స్నేహితుడిగా ఉండుట లేకపోతే స్నేహితునిగా చేసుకొనుట ఏ విధంగా సాధ్యమండి అనేటువంటి ఆలోచన మీ అందరికీ కూడా ఖచ్చితంగా తప్పకుండా రావాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని స్నేహితుడిగా మార్చుకోవడం అనేది జరుగుతుంది, అందులో సందేహం లేదు. లేదంటే పెద్ద పెద్ద రాజకీయవేత్తలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా మన ఫ్రెండ్స్గా చేసుకోవడానికి అవకాశం ఉంది. పెద్ద పెద్ద సినిమా రంగానికి సంబంధించిన వారు సైతం మనకు ఫ్రెండ్స్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ దేవాదిదేవుడైనటువంటి ఆయన లేకపోతే ఆత్మస్వరూపి అయినటువంటి ఆయనతో ఒక మనిషి స్నేహబంధాన్ని కొనసాగించగలడా? పరిశుద్ధాత్మునితో స్నేహితుడిగా ఉండుట సాధ్యమేనా అనేటువంటి విషయాన్ని పరిశీలించే ముందు అసలు స్నేహితుడిలో కనబడేటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటి, నిజమైనటువంటి స్నేహితుల్లో కనబడేటువంటి ఆ లక్షణం ఏంటి, అసలు స్నేహితుడు అనేటువంటి పదానికి నిజమైనటువంటి నిర్వచనం ఏంటి అనేటువంటి ఆలోచించి వాక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే అసలు స్నేహితుడిలో ఉండవలసినటువంటి ప్రప్రథమమైనటువంటి ఒక లక్షణము ఏమై ఉన్నది అనేది ఆ చోట కనబడుతూ ఉంది. సామెతల గ్రంథము
17వ అధ్యాయము 17వ వచనాన్ని ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అంటే స్నేహితుడిలో కనబడవలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన విడవడం. స్నేహితుడు నిజమైనడైతే, ఆడు మంచి స్నేహితుడైతే, నిజమైనటువంటి ఫ్రెండ్ అయితే జీవితంలో ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. వాళ్ళే నిజమైనటువంటి స్నేహితులు. అంతేకాని కష్టం వచ్చిందని, సమస్య వచ్చిందని, గొడవలు వచ్చాయని, ఇద్దరికి మధ్యన మనస్పర్ధలు ఎదురైనాయి అని చెప్పి స్నేహాన్ని మధ్యలోనే కట్ చేసేసారు అనుకోండి, వాళ్ళు స్నేహితులు కానే కాదు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. నిజమైన స్నేహితుడు విడవడో, చెడ్డ స్నేహితుడు ఏం చేస్తాడన్నమాట చెప్పాలి. మీరు నాకు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వకపోతే మీతో అనుసంధానించడం అనేది కొంచెం కష్టం పడుతుంది. నిజమైన స్నేహితుడు మనల్ని విడవడం. మరి చెడ్డ స్నేహితుడు ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. నిజమైన ఫ్రెండ్ ఎవరో, ఎలా ఉంటాడో అని తెలుసుకోవాలంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆ వ్యక్తి మాత్రం మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డు. అయితే చాలా మందికి ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ ఎంతమందికి ఉన్నారో చెప్పండి. నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి అనేవాళ్ళ కంటే కూడా నాకు అసలు ఫ్రెండ్సే లేరండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండో అనేటువంటి వాడు ఉంటాడు. ఫ్రెండ్ లేనివాడు ఎవడో కూడా భూలోకంలో నాకు తెలిసి ఉండడేమో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతున్నాను. మీరు అనుకున్నదంతా అబద్ధం అండి, నాకు అసలే ఫ్రెండ్సే లేరండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతి ఎత్తండి. ఎత్తండి, పర్లేదు. మిమ్మల్ని ఏమన్నాం? నాకు అసలు ఫ్రెండ్స్ లేరండి, నిజం చెప్తున్నాను పాస్టర్ గారండి, నాకు ఎవరో ఫ్రెండ్స్ లేరు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయెత్తండి. ఎత్తండి అమ్మా, పర్లేదు. మీరు ఎత్తితే చాలా దీవించబడతారు. చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎత్తండి. నాకు ఎవరో ఫ్రెండ్స్ అయితే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? మాకు అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎత్తండి. నాకు అందరికీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఎత్తండి. పోండి. మాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తపోతారు మైకి సిరెత్తండి. చేతుల మీద చెప్తున్నాను. అది 2 సార్లు అర్పించకండి నన్ను. చెప్పండి. అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సరిగ్గా ఎత్తండి. మా అమ్మగారు ఎత్తలేదేటి? ఆవిడికి చాలా మంది ఫ్రెండ్స్, ఇంచుమించు అందరికీ ఫ్రెండ్సే ఉన్నారు. ఫ్రెండ్స్ లేరు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇటు పెద్ద శాడిస్ట్ గడని అర్థం. పెద్ద సైకోగాలతోనే, సైకోగాలికే ఫ్రెండ్స్ ఉండరు. ఇంచుమించుగా అందరికీ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. సైకోగాలతో ఫ్రెండ్షిప్ చేస్తారా ఎవరన్నా? శాడిస్టికల్తో ఎవరన్నా ఫ్రెండ్షిప్ చేస్తారా? తలతెక్కలోడితో ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తాడా? ఎందుకు వచ్చిందిరా బాబు, మన తల తినేస్తాడు, బుర్ర తినేస్తాడు, ఇడితో మనకి ఎందుకురా బాబు అని చెప్పి పోతారు. కాబట్టి నిజమైనటువంటి ప్రతి మనిషికి కూడా స్నేహితుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఒకవేళ స్నేహితులు ఫ్రెండ్స్ లేరంటే నువ్వు పెద్ద సైకోగాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారికే స్నేహితులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికే స్నేహితులు ఉన్నారు కదా. కాబట్టి మనకి స్నేహితులు లేరు అని అనడం ఒక విధంగా మంచిదే, కానీ దేవుళ్ళు ఎదిగిన తర్వాత అనేది, దేవుల్లోకి రాకముందు, దేవుల్లోకి ఎదక్కముందు కూడా మనకి ఫ్రెండ్స్ లేరంటే మనం చాలా పెద్ద శాడిస్ట్ గలం. మనతో ఎవరో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడట్లేదు అన్నమాట. కాబట్టి అందరికీ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక్కొక్క దశలో, ఒక్కొక్క స్టేజ్లో, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫ్రెండ్ మనకి ఎదురవుతూ ఉంటాడు. కొన్ని ఫేజ్లు ఉన్నాయి. స్కూల్లో ఫ్రెండ్ పరిచయం ఎలా ఉంటుందంటే, ఒక పెన్సిల్ కానీ మర్చిపోయాం అనుకోండి, ఆ పెన్సిల్ ఇచ్చిన కారణాన్ని బట్టి ఫ్రెండ్ అవుతాడు. మరి ఈ రోజు నేను ఎరేజర్ తీసుకొని రాలేదురా, నీ ఎరేజర్ ఇస్తే మళ్ళీ రేపు నీకు తెచ్చి ఇచ్చేస్తానన్నో ఇంకో కారణాన్ని బట్టో, ఇలాగా ఆ స్కూల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఏర్పడతా ఉంటారు. కాలేజీలో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే, ఫ్రెండ్ కోసం గర్ల్ ఫ్రెండ్కి లవ్ లెటర్లు అందించే సమయం నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఏర్పడతా ఉంటారు. ఒరే నీ కోసం ఆ మాత్రం చేయనేటరా, దెబ్బలైనా తినేస్తాను, పరుగులైనా పెట్టేస్తానురా, లెటరే కదా, ఏ అమ్మాయికి ఇవ్వాలరా, మా చెల్లే కదా అని చెప్పి దాని దగ్గరికి లెటర్ ఇచ్చి మొత్తాన్ని దాన్ని లాక్కుపోతారు. కొంతమంది అయితే దాన్ని వేసుకుపోతాడు. ఫ్రెండ్ నీకు చేస్తానని చెప్పి దాన్ని వేసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆ విధంగా కొంతమంది ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు కూడా పరిచయం అవుతూ ఉంటారు. ఆఫీసులో కూడా కొంతమంది పరిచయస్తులు కనబడుతూ ఉంటారు. అరే పొద్దున్న 8 o'clock కల్లా రెడీగా ఉండిపో, నా బండి మీద వచ్చేస్తాను, నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతాను, ఆఫీస్కి తీసుకెళ్ళిపోతాను రా అని చెప్పి ఆఫీసులో పరిచయం అయ్యేటువంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు. ఉద్యోగ రీత్యా, బిజినెస్ రీత్యా పరిచయం అయ్యి, మీ ఆవిడ మా చెల్లితో సమానరా, మీ చెల్లికి నేను చెప్తాను ఈరోజు బావకి ఆఫీసులో లేట్ అవుతుందని చెప్పి ఇద్దరు పార్టీ చేసుకునే ఫ్రెండ్స్. వీళ్ళో రకమైన ఫ్రెండ్స్.
హాస్పిటల్ ఏజ్కి వచ్చే సమయానికి కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళు ఎలా పరిచయం అవుతారంటే, హాస్పిటల్కి నువ్వు ఏ వ్యాధి నిమిత్తం వెళ్ళి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు నీ పక్కన కూర్చొని నీ కష్ట సుఖాలు చెప్పుకుంటూ పంచుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు కూడా పంచుకుంటూ హాస్పిటల్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ మన పరిచయం అవుతూ ఉంటారు. ఏంటి లూతి గారు అయ్యారు కదా మీకు అలాగా? అలా పరిచయం అవుతూ ఉంటారు. ఏదో హాస్పిటల్ పని మీద వెళ్ళినప్పుడు కొత్త వ్యక్తులు పరిచయం కష్ట సుఖాలను పంచుకుంటూ చాలా ఆప్యాయంతో కూడినటువంటి బంధంగా వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అనాథాశ్రయాల్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు. తల్లిదండ్రులు వదిలేసో లేదంటే కన్నటువంటి కొడుకులు కూతుర్లు వదిలేసో రోడ్డు మీద పడిపోయిన తర్వాత అనాథాశ్రయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అనాథాశ్రయాల్లో కూడా ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో స్నేహం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనిషిగా ప్రతి ఫేస్లో కూడా ఒక రకమైనటువంటి ఫ్రెండ్ అనేటువంటి వాడు మనకు పరిచయం అవుతూ ఉంటాడు, మన జీవితంలోకి వస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఒక్కసారి కానీ జీవితాన్ని కానీ పరిశీలిస్తే చిన్నతనం మొదలుకొని మీరున్న ఈ వయసు వరకు కూడా ఏ ఏ స్థాయిలో ఏ స్టేజ్ల్లో ఏ ఏ ఫేజుల్లో మీకు ఫ్రెండ్స్ పరిచయం అయి ఉన్నారో ఆ ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా ఉన్నారా అంటే ఉండరు. చిన్ననాటి ఫ్రెండ్ అయినా, మధ్యలో వచ్చిన ఫ్రెండ్ అయినా, ఆఫీసు ఫ్రెండ్ అయినా, పెళ్లిలో ఫ్రెండ్ అయినా, హాస్పిటల్లో ఫ్రెండ్ అయినా సరే ఎవరో ఒక ఫ్రెండ్ ఎవరో ఒకరు మాత్రం ఏదో ఒక సమయంలో దూరం అయిపోయేటువంటి పరిస్థితే వస్తుంది. అంతేకాని చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడండి, కాలేజీలో ఇద్దరు కలిసి చదువుకున్నామండి, ఎప్పటికీ కూడా నాతోనే ఉన్నాడండి, హాస్పిటల్లో పరిచయం అయ్యాడండి, ఎప్పటికీ కూడా నా పక్కనే ఉంటాడండి అని చెప్పుకునే ఫ్రెండ్ అంటూ నాకు తెలుసు లోకంలో ఎవడో ఉండడు. అంటే జీవితంలో మనకు పరిచయం అయ్యే, జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఫ్రెండో కూడా ఏదో ఒక సమయానికి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఎల్ఎఫ్ పెంచు బేస్ పెంచు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో సందేహం లేదు. ఏదో విషయంలో పెళ్ళి అనే విషయం కావచ్చు, ఉద్యోగం వచ్చిందనే విషయం కావచ్చు, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళారు అనేటువంటి కారణాన్ని బట్టి విషయం కావచ్చు. అలాగే ఏదో ఒక సమయంలో మన జీవితంలోకి వచ్చినటువంటి మనకు పరిచయమైనటువంటి ఏదో ఒక ఫ్రెండ్ అయినా సరే ఏదో ఒక సమయంలో దూరం అవడం అనేటువంటిది సహజ సిద్ధమైనటువంటి విషయమే. కానీ లోకంలో మీరు ఎక్కడ చూసినా సరే ఏ ఫ్రెండో కూడా నిలకడగా చివరి వరకు ఉండడు. నిలకడగా చివరి వరకు ఉండరు. ఉంటారా చెప్పండి? పోనీ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? మాట్లాడుకుంటాం, ఎప్పుడైతే ఎదురైతే మాట్లాడుకుంటాం, ఫోన్స్ ఏదన్నా వస్తే మాట్లాడుకుంటాం. కానీ చిన్ననాటి నుంచి కూడా కలిసి తిరిగి పెరిగిన ఫ్రెండ్ ఇప్పటికీ కూడా మన దగ్గరే ఉంటూ కలిసి తిరిగేటువంటి రీతిలో ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. ఉన్నారంటే చేయొద్దండి. ఉన్నారా ఎవరన్నా మీ జీవితాలు అలాగా? ఉంటే చేయొద్దండి. లేదండి మా ఫ్రెండ్ ఉన్నాడండి, మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒక ప్లేట్లో తినేవాళ్ళం, ఒకే బ్యాగ్లో పుస్తకాలు చదువుకునేవాళ్ళం, ఇద్దరం కూడా ఒకేసారి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కూడా నాకు పెళ్ళి అయిన తర్వాత కూడా నా ఇంట్లో నాతోనే ఉంటాడండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరో ఉండరు. ఒకవేళ అలా ఉంటానే అనే పరిస్థితి వచ్చినా భర్తలో భార్యలు ఊరుకోరు. కాబట్టి ఏదో కారణాన్ని బట్టి మన జీవితంలో ఉన్న ఫ్రెండ్స్ ఏదో ఒక సమయానికి దూరం అయిపోతూ ఉంటారు. అందులో సందేహం అనేది లేనే లేదు. నా జీవితంలో కూడా బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తక్కువ ఫ్రెండ్స్ అయితే కాదు, చాలా మంది ఉన్నారు. అందులో బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం కొంతమందే. ఇంక వీడి జీవితంలో నన్ను వదిలిపెట్టడో, ఇంకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీడు మాత్రం నాకు దూరం కాడు అనుకున్నటువంటి స్నేహితులు సైతం ఏదో ఒక కారణాన్ని బట్టి దూరం అయిపోయారు. చాలామంది ఫ్రెండ్స్ అలా దూరం అయ్యారు. అంటే వాళ్ళకి నాకు మధ్యన వైరం వచ్చిందనో, గొడవలు ఏర్పడ్డాయనో, లేకపోతే మిత్రభేదాలు ఏమన్నా వచ్చాయనే కారణాన్ని కాదు, కానీ ఏదో ఒక రీతిలో ఏదో ఒక చిన్న కారణాన్ని బట్టి అయినా సరే దూరం అయిపోయినటువంటి స్నేహితులే తప్ప సుదీర్ఘ కాలము, శాశ్వత కాలం వరకు కూడా నాతో ఉండిపోయేటువంటి స్నేహితుడు అంటూ నా జీవితంలో మాత్రం ఎవరో లేరు. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నా జీవితంలో పెర్మనెంట్ ఫ్రెండ్ అనేటువంటి వాడు నాకైతే లేడు. ఒకవేళ మీకుంటే చెప్పండి. ఉన్నారు ఎవరన్నా అలాగే? ఉన్నాడు మీ జీవితంలో ఎవరన్నా ఉన్నారా? ఏరవేణి గారు మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు ఇప్పటికి? ఎవరో ఉండరు. ఎవరుంటారా? ఏదో కారణం పెళ్ళి పిల్లలు ఉద్యోగాలు అని చెప్పి ఎవరి దారాలు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి లైఫ్ లాంగ్ ఉండేటువంటి ఫ్రెండ్ అంటూ కూడా ఎవడో లేడు. కానీ బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, నిజమైన స్నేహితుడు విడువడు అని చెప్పి. అదేంటి నిజమైన స్నేహితుడు మాత్రమే విడవడా అంటే? విడిచి వెళ్ళిపోయిన వెళ్ళి వాళ్ళందరూ కూడా నిజమైన స్నేహితులు కాదని అంటే
ఒక విధంగా అది కరెక్టే అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సామెతలు 17వ అధ్యాయము 17వ వచనంలో నేను చదువుతున్నప్పుడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్నాడు. అలాంటి స్నేహితుడు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కనబడ్డారంటే నాకైతే కనబడలేదు. నాకు కనబడలేదు. బైబిల్ అంతా పరిశీలించాను. పరిచయం అయినటువంటి మొదలో తుది శ్వాస వరకు కూడా నిలిచిపోయినటువంటి స్నేహితులు అంటూ నాకు బైబిల్లో ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా కనబడలేదు. ఇదేంటి మరి 17 ప్రకారంగా నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడనేమో ఇదే వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అదే వాక్యంలో అలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా అంటే ఎక్కడ కూడా కనబడట్లేదు కదా అన్నటువంటి సమయంలో నాకు ఒక స్నేహితుడు గుర్తొచ్చాడు. ఆ 17 సామెత ఈ స్నేహితునికి మాత్రమే వర్తిస్తుంది అన్నప్పుడు నాకు అర్థమైంది ఆ స్నేహితుడు ఎవరో, ఆ స్నేహితుడిని మనం ఏమని పిలుస్తాం అనేది ఈరోజు మనం పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనానికని చదివితే సామెతలు 17లో ఉన్న వచనం ఇక్కడ నెరవేరింది అని అనడానికి సందేహం లేదు. చదవండి ఎవరైనా. నేను చదువుతున్నాను. 14వ యోహాను 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్వస్వరూపియగు ఆత్మను మీకు ఏం చేస్తాడో అనుగ్రహిస్తాడో. ఎంతకాలం ఉంటాడంట ఆయన? ఎంతకాలం ఉంటాడంట? ఎల్లప్పుడూ ఉండుటకై సత్యస్వరూపి అయిన ఆత్మను నేను మీకు ఏం చేస్తాను అన్నాడు అక్కడ, అనుగ్రహిస్తాను. ఆత్మ ఎవరంటే పరిశుద్ధాత్మ. బోల్డ్ లెటర్స్తో ఉంది. అంటే జీవితాంతము మన తుది శ్వాస విడిచిపెట్టేటువంటి సమయం వరకు కూడా మనతో పాటుగా చివరి వరకు ఉండిపోయేటువంటి నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపర్దాం. ఇంకా లోకంలో నా ఫ్రెండ్ చివరి వరకు ఉంటాడండి, నేను చచ్చిపోయే వరకు ఉంటాడండి, నా సమాధి వరకు వస్తాడండి అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే ఏదో ఒక సమయాన్ని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నిరంతరము నిత్యము కూడా ఎల్లప్పుడూ కూడా నీతో పాటుగా ఉండేటువంటి వాడు. ఈయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు వీడవడు. ఈయన విడిచిపెడుతున్నాడా? ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాడు. అంటే స్నేహితుడు నిజమైన వాడు ఎలా ఉన్నాడు, ఎవరై ఉన్నారంటే పరిశుద్ధాత్ముడే. ఆయన మాత్రమే నిజమైన స్నేహితుడు, ఇంకెవరో కూడా నిజమైన స్నేహితులు. పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన స్నేహితుడని మీరు ఎలా పోల్చుతున్నారు? యోహాను సువార్త 15:16లో కూడా ఉంటుంది. తీద్దాం అవసరం లేదు. ఇక నుంచి మీరు నా దాసులు కాదు, కానీ మీరు నాకు స్నేహితులై ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు డ్రెస్ మార్చుకొని వచ్చాడు కాబట్టి ఆయన స్నేహితుడే ఉంటాడంట, మనతో ఎల్లప్పుడూ ఉంటాడంట. కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత వెళ్ళిపోయేటువంటి స్నేహితుడు కాదు ఆయన. కానీ ఈ రోజున్న స్నేహాలు ఎలా ఉన్నాయి? డబ్బున్నంతసేపు ఒక రకమైన స్నేహం, పరపతి ఉన్నంతసేపు ఒక రకమైన స్నేహం, పలుకుబడి ఉన్నంతసేపు ఒక రకమైన స్నేహం, లేకపోతే రాజకీయంగా మనం అధికారంలో ఉన్నంతకాలం కూడా అందరికీ మనం కావాలి. మన దగ్గర బండి ఉన్నంతకాలం అందరికీ మనం ఫ్రెండ్సే, మన పర్సులో డబ్బు ఉన్నంతకాలం అందరికీ మనం ఫ్రెండ్సే. కానీ ఒక్కసారి అధికారం కోల్పోయింది అనుకోండి, ఒక్కసారి ఆ పర్సులో డబ్బులు కానీ మాయమైపోయింది అనుకోండి, ఒక్కసారి కానీ బండి కానీ షెడ్డుకి వెళ్ళింది అనుకోండి, అంతమంది కూడా బెల్లం చుట్టూ మూగినటువంటి ఈగలు కాస్త చెదిరిపోతారు, ఒక్కడు కూడా నిలబడు. నేను ఇవన్నీ కూడా చూసి వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను చెప్తున్నాను. నీ దగ్గర ఏదన్నా ఉంటేనే ఎవడన్నా నీ దగ్గర ఉంటాడు. నీ దగ్గర ఏమీ లేకపోతే ఒకడు కూడా ఉండవు. చివరికి నీ దగ్గర కుక్కే ఉండదు కయ్యా. నీ చేతిలో బిస్కెట్ చూపిస్తేనే కుక్క నీ దగ్గరికి వచ్చేది. నీ చేతిలో బిస్కెట్ లేకపోతే కుక్క అన్న నీ పక్కన ఉంటుందా? దానికి అవసరం ఆ చేతిలో ఉన్న బిస్కెట్, కాబట్టి నీ దగ్గరికి వస్తుంది. అది నీదే చేతిలో అదే బిస్కెట్ లేదనుకో, పొరపాటున కూడా నీ దగ్గర రాదు. జూలీ అన్న, సిల్కీ అన్న, బప్పీ అన్న, ఇంకోటి అన్న నీ దగ్గరకు వస్తుంది, అది రాదు.
నీ దగ్గర బిస్కెట్ లేదురా, నీ దగ్గరకు వచ్చి నేనేం చేయాలి అన్నట్టుగా అది వెళ్ళిపోద్ది. కుక్కే రాదు మన దగ్గర ఏమీ లేకపోతే. అలాంటిది ఒక మనిషి ఇంత జ్ఞాని, ఇంత తెలివైనడు, నీ వల్ల ఏ ప్రయోజనం లేదంటే ఎవడన్నా మన పక్కన ఉంటాడా? ఎవడో ఉండడు. డబ్బు ఉన్నంత చెప్పే, పరపతి ఉన్నంత చెప్పే, క్రెడిట్ కార్డులు ఉన్నంత చెప్పే. ఆ క్రెడిట్ కార్డులు కానీ ఫ్లై అయ్యి అనుకోండి, ఫ్రెండ్స్ కూడా ఏమైపోతారే, ఫ్లయింగ్లో జోన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళందరూ. అన్నీ ఉన్నంత చెప్పే. ఏదన్నా మనం వాళ్ళకి ఉపయోగపడినంత కాలమే, ఒక వ్యక్తికి మనం ప్రయోజనకరంగా ఉన్నంతకాలమే, ఎవరో ఒకరికి మన వల్ల మేలు కలిగేంత కాలమే ఎవరైనా సరే మనతో స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడతారు తప్ప మన వల్ల వచ్చేటువంటిది చిల్లు కవ్వ కూడా లేదంటే నాకు తెలిసి ఎవడో కూడా నీతో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడ్డా. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతో ఉంటానంటున్న ఏకైక స్నేహితుడైన. కాబట్టి మనకి ఏ స్నేహం గొప్పదంటారు? ఎలాంటి స్నేహితుడు ఉండటం మనకు మేలు అంటారు? ఇలాంటి వాడు ఉండడమే మనకు మేలు. అంతేకాని డబ్బు పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత, పికప్ చేసుకుని తిప్పడానికి బండి లేకపోయిన సమయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళకంటే కూడా ఏమీ లేకపోయినా సరే ఉండిపోయే స్నేహితుడే మనకు బెస్ట్. అవునంటారా కాదంటారా? అంటే ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్ముడు మనతో ఎలా ఉంటాడన్నమాట? స్నేహితుడిగా ఉంటాడు. అంటే దేవాది దేవుడు ఒక నరునితో స్నేహపూర్వకంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీతో స్నేహితుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందరితోని స్నేహితుడిగా ఉంటాడా? అందరితోనే ఉండడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, ఎవరైతే నీటి మూలంగానో ఆత్మ మూలంగానో బాప్తీసం పొందుకుంటారో వాళ్ళతో మొట్టమొదటిగా ఆయన ఫ్రెండ్ అవుతాడు. ఆ ఫ్రెండ్ అయిన తర్వాత ఫేజులు వేరేగా ఉంటాయి, అది వేరే విషయం. అయితే ఈ స్నేహితుడికి మన నుంచి కావలసిన, మన నుంచి చూడాలనుకున్న విషయం ఒకటి ఉంటుంది. ఏ స్నేహితుడైనా సరే మన నుంచి డబ్బుని ఆశిస్తాడు, మన నుంచి బండిని ఆశిస్తాడు, మన నుంచి మరొకటి ఆశిస్తేనే నీతో ఫ్రెండ్షిప్ చేస్తానరా అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ నుంచి నా నుంచి ఒకటి ఆశిస్తున్నాడు. అది ఆయనకి ఇచ్చినప్పుడు మాత్రమే నీకు ఫ్రెండ్గా ఉంటాడు ఆయన. ఏంటి ఆయన కోరుకునేది? నీ నుంచి ఆయన ఆశించేది ఏంటి అంటే విధేయత, ఒబీడియన్స్. అది ఉన్నవాడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపేవాడితో మాత్రమే స్నేహితునిగా ఉండడానికి ఇష్టపడతాడు. విధేయత చూపలేని వ్యక్తులతో, లోబడనటువంటి వ్యక్తులతో ఆయన ఫ్రెండ్గా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఫస్ట్ క్వాలిఫికేషన్ అది, ఫస్ట్ లక్షణం అది. మనలో ఇది ఉంటేనే ఆయన ఫ్రెండ్ ఉంటాడు, లేదంటే ఆయన మనకు ఫ్రెండ్గా ఉండడానికి ఇష్టపడ్డు. ఫస్ట్ నీ నుంచి పరిశుద్ధాత్మ, ఏం పెంచండి, స్ట్రెస్ ఎక్కువ ఉంది, కింద పెంచుకోండి బయట. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు నీ నుంచి తగ్గించి బేస్ పెంచండి, నీ నుంచి నా నుంచి కోరుకునేది, నీతో ఆయన ఫ్రెండ్షిప్ చేయాలి అంటే నువ్వు ఆయనకి ఇవ్వవలసింది ఏంటంటే విధేయత, లోబడేటువంటి గుణం నీలో ఆయన గమనించినప్పుడు ఖచ్చితంగా నీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అంతేకాని ఆయనకు లోబడనొల్లని వ్యక్తులు ఉంటారు చూడండి, ఆయన మాటను అశ్రద్ధపరిచేటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి, నీ మాటతో నాకేం పని ఉందలే అన్నట్టుగా వ్యవహరించే వ్యక్తులు ఉంటారు చూడండి, అసలు నీ మాట నేను లెక్క చేయను అన్నట్టుగా ముందుకెళ్తుంటారు చూడండి, వాళ్ళతో మాత్రం చచ్చినా ఫ్రెండ్షిప్ చేయడు. వాళ్ళ ఫ్రెండ్స్గా దేవుడికి లోబడేటువంటి వ్యక్తులతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. దుఃఖపరిచేటువంటి వ్యక్తులతో ఆయన ఫ్రెండ్షిప్ చేయడు. అంటే మొట్టమొదటగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరిస్తాడో ఆ వ్యక్తితో ఫ్రెండ్గా ఉండడానికి ఇష్టపడతాడు. ఆ ఫ్రెండ్గా ఉండడానికి ఇష్టపడేటువంటి ముందు దశలో ఆ వ్యక్తిలో కొన్ని గమనిస్తాడు పరిశుద్ధాత్మ తండ్రి. కొన్ని చూడడానికి ఇష్టపడతా ఉంటాడు. ఈ లక్షణాలు ఉన్నాయా లేదా, ఈ వ్యక్తి నాకు లోబడుతున్నాడా లేదా, ఈ వ్యక్తి నాకు విధేయత చూపుతున్నాడా లేదా, నా మాటకు గౌరవం ఉంచుతున్నాడా లేదా అనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. అంతేగాని విధేయత చూపలేని వ్యక్తితో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. పరిశుద్ధాత్మని దుఃఖపరిచు వారు ఈ యుగమందైనను వచ్చి యుగమందైనను
వాళ్ళకి పాప క్షమాపణే లేదన్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడంటే ఎలా నమ్ముతారు మీరు? విధేయత, విధేయత, విధేయత. తండ్రి దేవుడు అదే కోరుకున్నాడు, కుమారుడు అదే కోరుకున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా అదే కోరుకున్నాడు తన ప్రజలతో, తన బిడ్డలతో. నా మాటకు మీరు లోబడండి, నాకు విధేయత చూపండి, వాళ్ళతోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. అందుకే ఒక మాట ఉంటుంది, తలుపునొద్ద ఉండి నేను తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరము విని తలుపును తీస్తారో నేను లోపలికి వస్తాను. ఆయన స్వరం వినగలిగే రీతిలోనూ ఉండాలంటే ఫస్ట్ ఆయన నీ ఫ్రెండ్ అయి ఉండాలి, లేకపోతే నీ దగ్గర రాడేను. ఇప్పుడు ఎవరో ఫోన్ చేశారండి, ఫోన్ చేసిన హలో నేను బాగున్నావా అంటారు. ఆయన ఆల్రెడీ నా ఫ్రెండ్ అనుకో, ఓరే నువ్వా, బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతావు. అసలు ఫోన్ చేసిన వ్యక్తి స్వరం మన జీవితంలో ఎప్పుడు వినలేదు అనుకోండి, ఎలా ఉన్నావు బాగున్నావు అని అడుగుతావా? ఎవరండి మీరని అంటావా లేదా? ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేశారు అనుకోండి, ఆ స్వరం విన్నంటే నాకు ఏమనిపిస్తుంది, రే అనిల్, మనోజ్ ఎలా ఉన్నావు, బాగున్నావా, చాలా రోజులు అయిందిరా అంటాం. ఎందుకు? ఆ స్వరం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా ఆయనతో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి ఆ స్వరం నా జీవితం నిమిడిపోయింది. ఇప్పుడు తెలియని వ్యక్తి ఎవరో ఫోన్ చేసి హలో ఎలా ఉన్నారా అంటే బాగున్నాను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అన్నాం. ఇంతకీ మీరు ఎవరని అంటాం. ఎందుకంటే ఆ స్వరం నాకు తెలియదు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ వ్యక్తి నాకు తెలియాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తితో నాకు పరిచయం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారితో నీకు పరిచయం ఉంటే, ఆయన మాటకి నువ్వు లోబడేటువంటి వ్యక్తివై ఉంటే ఆయన స్వరాన్ని వినగలుగుతావు. ఆయన తలుపునొద్దుండి తడుతున్నప్పుడు ఎవరైతే ఆ స్వరాన్ని వింటారో అప్పుడు తలుపు తీస్తారు. ఆయన స్వరాన్ని వినేవాళ్ళు ఆయన మాటకు లోబడతారు. ఆయన స్వరాన్ని వినలేని వ్యక్తులు ఆ మాటకు లోబడరు. ఎవరు ఆయన స్వరం వింటున్నారంటే లోబడేటువంటి, ఆయన మాటకు విధేయత చూపే వాళ్ళకి మాత్రమే చెప్పండి ఆయన స్వరం వినబడదు. అందరికీ వినబడదు. కానీ కొంతమంది అంటారు, నాతో దేవుడు మాట్లాడేస్తున్నాడండి, నాకు దేవుడు కనబడిపోయాడండి, షోలో వచ్చి ఊదేస్తున్నాడండి. అదేమన్నా ఆ పోమ రోకల బండ బుష్ బుష్ అని వద్దడానికి. అసలు నువ్వు ముందు ఆ వ్యక్తితో, పరిశుద్ధాత్మ దేవునితో ఒక చక్కటి ఒప్పందం ఉన్నప్పుడో, లేకపోతే ఆయనకి విధేయత చూపుతున్నప్పుడో, ఆయన యొక్క ప్రతి మాటకి నువ్వు లోబడుతున్నప్పుడు మాత్రమే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. తప్ప నువ్వు ఆయన మాటను అశ్రద్ధపరిచేసి, ఆయన మాటలు లెక్క చేయకుండా చేసేసి, నీ మాటతో నాకేంటి, నేను నాకు నచ్చినట్టుగానే నడుస్తానన్న వ్యక్తితో కూడా దేవుడు స్వరం వినబడతాదంటే వినబడదు. ఆయన స్వరం వినాలి అంటే నువ్వు ఫస్ట్ ఆయనతో ఏం కలిగి ఉండాలి? ఫ్రెండ్స్ అయి ఉండాలి. ఫ్రెండ్స్ అయి ఉన్న వాళ్ళే ఆ స్వరాన్ని గుర్తుపట్టగలరు. ఫ్రెండ్షిప్ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యన లేదనుకోండి, ఆ స్వరము, ఆ టోన్ ఎవరో మనకు అర్థం అవదు. ఉందా ఈరోజు నీకు ఆ ఫ్రెండ్షిప్? నిజంగా పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ఫ్రెండ్ అయ్యావా? ఆయన నీతో ఫ్రెండ్షిప్ చేయాలన్న ఆలోచన, ఆశ నెరవేరిందా? నీ ఫ్రెండ్ పరిశుద్ధాత్ముడై ఉన్నాడా లేదా అనేది పరిశీలించండి. దేవుడైతే మనతో ఫ్రెండ్గా ఉండడానికి ఇష్టపడతాడు, ఒక ఫ్రెండ్లా కొనసాగడానికి ఇష్టపడతాడు. ఎవరితో అంటే విధేయత, 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 వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తాడు. అంతేగాని ఆయన మాట లెక్క చెయ్యకుండా వెళ్ళిపోయే వ్యక్తులతో ఆయన ఉండడు. 100కి 100% కాదు, 1000% సంతకం పెట్టి చెప్పగలను. ఆయన మాట లెక్క చేయలేని ఏ వ్యక్తితో కూడా ఆయన ఫ్రెండ్షిప్ చేయడు, ఏ వ్యక్తితో కూడా. మరి నీకు ఆ స్వరం ఎక్కడి నుంచి వినబడుతుందంటే నీకే అర్థం అవ్వాలి. మాట్లాడతాడండి. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయనతో ఒక ఒప్పందం అవుతుంది. ఇక నుంచి నీకు నాకు మధ్యన ఫ్రెండ్షిప్ కుదిరింది ప్రభువా, పరిశుద్ధాత్ముడే ఇక నుంచి మనం ఇద్దరం ఫ్రెండ్స్, నువ్వు ఏది చెప్పినా చెప్పండి నేను వింటాను, నువ్వు వద్దన్న పనిని నేను చెయ్యను. ఇది ఫ్రెండ్షిప్లో ఉండేటువంటి తొలి లక్షణం. నిజంగా ఫ్రెండ్గా కానీ ఒకవేళ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఒకవేళ యూట్యూబ్లో ఏ రీల్స్ చూస్తా ఉన్నావు, దేవుని యొక్క సందేశాలే వింటున్నావు, దేవుని యొక్క ప్రసంగాల యొక్క షార్ట్లే వింటున్నావు, వెంటనే ఏదో సినిమా పాట ఎదురైంది,
వెంటనే ఏదో షార్ట్, సినిమాటిక్ షార్ట్ ఏదో ఎదురైంది, వెంటనే ఆయన అంటాడు, ఏయ్ స్కిప్ చేయ అన్నప్పుడు నువ్వు నిజంగా ఆయన మాటకు లోబడి స్కిప్ చేసావు అనుకో, నీతో ఫ్రెండ్గానే ఉంటాడు ఆయన. ఆయన చెప్పినప్పటికే కూడా, ఆయన మాట్లాడినప్పటికే కూడా ఇది నువ్వు చూడకూడదు కదా నాయన అనేటువంటి ప్రేరణ నీకు అందిస్తున్నప్పటికే కూడా ఆ మధ్యలో ఉండిపోయి ఆ రీల్స్ అన్నీ కూడా సినిమాకు సంబంధించిన రీల్స్ చూస్తున్నావంటే ఆయన మాటకు నువ్వేం చేయలేదన్నమాట, లోబడలేదు. కాబట్టి నీ దగ్గర ఆయన ఉంటాడా? ఉండడు. పొర్రపాటున కూడా ఉండడు. లోబడేటువంటి వ్యక్తితోనే ఆయన ఫ్రెండ్గా ఉంటాడు. అవునా కదా చెప్పండి? ఇప్పుడు ఏదో మన క్రిస్టియన్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు షార్ట్లని ఇలా వస్తూ ఉంటాయి. అలా మన రీల్స్ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ ఇలా చూస్తున్నప్పుడు అన్ని వాక్యాలు ఎదురవుతూ ఉంటాయి, సంతోషమే. ఆ మధ్యలో సినిమా పాటలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ మధ్యలో చూడకూడనటువంటి దృశ్యాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. నిజంగా ఆయనకి నీకు మధ్యన ఈ బంధం ఉందనుకోండి, ఆయన చెప్తాడు, అది అర్జెంటుగా తీ, అది అర్జెంటుగా మార్చు, అది అర్జెంటుగా తప్పించు, అది అర్జెంటుగా స్కిప్ చేయి అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్వరం నీకు వినబడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడాను ఆయన మాట లెక్క చేయకుండా చూస్తున్నావు అనుకో, నీతో ఎందుకుంటాడు? దుఃఖపరిచావు కాబట్టి పోతాడు. ఆ ఫ్రెండ్తో మన సహవాసం కలిగి ముందుకు వెళ్ళాలన్నా, ఆ ఫ్రెండ్ యొక్క సహవాసాన్ని మనం కోల్పోవాలన్నా అది మన చేతిలోనే ఉంటుంది. విధేయత కావాలి పరిశుద్ధాత్మ దేవుడికి. విధేయత లేని చోట ఆయన ఉండడు. లోబడేటువంటి వ్యక్తులతోనే ఆయన ఉంటాడు. లోబడ నల్లని జలంతో నిరంతరము కూడా ఆయన వాదించనుంది. వాదించడంటే ఆయన నా ఆత్మ ఎల్లప్పుడూ కూడా నరులతో ఏముంది? వాదించదు. నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, అయినా సరే నేను చూడాలనుకుంటున్నాను ఫిక్స్ అయిపోయావా? వాదించడు. సరే నీ ఇష్టం రా, నా ఫ్రెండ్షిప్ నీకు అవసరం లేదనుకుంటున్నావు కాబట్టి, నా మాట పట్ల నీకు గౌరవం అనేటువంటిది లేదు కనుక సరే నీ ఇష్టమే అని వదిలేస్తాడు. ఫ్రెండ్షిప్ అంతే, కట్ అయిపోద్ది ఫ్రెండ్షిప్. అక్కడతో ఫ్రెండ్షిప్ కట్ అయిపోతే మనం ఏం కోల్పోతాం అనేది ఇంకా చెప్తాను ముందు సమయంలో. ఫస్ట్ ఎప్పుడు మాట్లాడతాం అంటాడు, బాప్తీసం తీసుకున్న తర్వాత తెలియనటువంటి కనబడనటువంటి ఒక వ్యక్తి నీకు సలహా ఇస్తున్నట్టుగాను, నీకేదో సూచనలు ఇస్తున్నట్టుగాను, నీకేదో జాగ్రత్తలు తెలియపరుస్తున్నట్టుగాను, నువ్వు ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నప్పుడు తప్పు 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 అని చెప్తున్నట్టుగాను మనకు అనిపించాలి. అనిపించినప్పుడు ఆయన మాటకు లోపడ్డాం అనుకో, ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ కుదురుతుంది. లేదు అని చెప్పి వెళ్ళిపోయాం అనుకో, ఫ్రెండ్షిప్ ఉండదు, బ్రేక్ అయిపోతుంది. అందుకే చాలామంది బాప్తీసం తర్వాత చాలా బలంగా ఉంటారు. బాప్తీసం తీసుకున్న కొన్ని రోజుల వరకు బాగా మండుతూ ఉంటారు. తర్వాత రోజుల్లో మంట ఉండదు. ఎందుకు అనుకుంటున్నారు? తర్వాత రోజుల్లో మొదట ఉన్నటువంటి ఆ లోబడేటువంటి గుణం తర్వాత వాళ్ళకి కనబడదు. తర్వాత రోజుల్లో వాళ్ళు గ్రహించాలంటే అది జరగదు. అది వస్తారు బాప్తీసం తీసుకున్న తర్వాత 4-5 రోజులు సీరియల్ చూడరు. దేవుడు మాట బాగా వింటారు. వాళ్ళు సీరియల్ చూడకూడదు తెలుసు కదా నీకు, వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండానట్లుగా నా కళ్ళను తిప్పివేయమనేటువంటి వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. దైవజనుడి యొక్క మాటను గుర్తు చేస్తూ ఉంటాడు. అలా 4-5 రోజులు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మాటను గౌరవించి సినిమా చూడడం, సినిమా పాటలు వినమో, ఇంకే విధంగా కూడా సీరియల్ చూడడానికి ఇష్టపడడం, చాలా సంతోషిస్తాడు. బాగుందిరా, బాగా విన్నారా నా మాట అని చెప్పి సంతోషిస్తాడు. తర్వాత రోజు కూడా అదే విధంగా వెళ్తే బాగానే ఉంటుంది. తర్వాత వద్దు అన్నప్పుడు కూడా వెళ్తా చూడు, వాళ్ళతో ఉండడు, వాళ్ళతో సహవాసం చేయడం. అది ఏ విషయంలో అయినా సరే ఆయన వద్దు అన్న పని ఎవరు చేసినా ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మకి స్నేహం లేదు. వాళ్ళిద్దరి మధ్యన స్నేహబంధం కుదరలేదు. విధేయత అనేటువంటిది ఉన్న చోటు మాత్రమే స్నేహితుడే ఉంటాడు. ఆయన గణపరుచు వారిని నేనేం చేస్తున్నాడు? ఆయన గణపరుచు, నన్ను గణపరచాలి, నన్ను గౌరవించాలి, నాకు విధేయత చూపాలి, నా మాటకు లోబడాలి. నా మాటకు లోబడితేనే నీతో ఉంటాను నేను. ఇశ్రాయేలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి ఆయన. ఇశ్రాయేలుని దేవుని యొక్క మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయినాను ఉంటుంది. ఇంకెన్నిసార్లు చెప్పాలి మీకు? ఇంకెన్నిసార్లు బతిమాలకాలి మీకు? ఇంకెన్నిసార్లు క్షమించాలి? మేము మారా అని చెప్పి పోయింది. విధేయత లేని చోట దేవుడు ఉండవు. దేవుడు మాటని లెక్క చేయలేని వ్యక్తుల దగ్గర దేవుడు ఉండడు. ఆయన మాట లెక్క చేయలేని వ్యక్తుల దగ్గర కూడా దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నావంటే నీ భ్రమది.
నీ మూర్ఖత్వం, నీ మొండితనం అంతే. ఉండడు. ఆయన మాటను గౌరవించే వ్యక్తుల దగ్గర మాత్రమే ఉంటాడు. ఎంతమందికి అర్థమైంది? స్టార్టింగ్ అర్థమవుతే ఎండింగ్ బాగా అర్థమవుతుంది. ఫస్ట్గా బాప్తీసం వరకు నడిపిస్తాడు ఆయన. బాప్తీసం తీసుకున్న తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తాడు ఆయన. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత మనలో ఒక ప్రత్యేకమైన అనుభవం కనబడతా ఉంటుంది. ఒక సలహాదారుడు, ఒక వ్యక్తి, ఒక హెచ్చరించేటువంటి ఒక వ్యక్తి మనలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సినిమాలు చూసే విషయంలో కావచ్చు, షార్ట్లు చూసే విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ వచ్చి బయటికి వెళ్దాం అన్నప్పుడు కావచ్చు, వద్దొద్దు, వెళ్ళొద్దు, నో 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 అంటా ఉంటాడు. కుదరదు, నేను కూడా నోవే చెప్తున్నా ప్రభు అంటే వదిలేస్తాడు ఆయన. ఫస్ట్ ఆయనతో ఫ్రెండ్షిప్ అనే ఒప్పందంలోకి నువ్వు వెళ్ళాలంటే 100కి కాదు, మళ్ళీ చెప్తున్నాను చూడండి, 1000% ఆయనకి విధేయత చూపుతూనే ఉంటాడు. 99% కాదు, 999% కాదు, 1000% ఆయనకి చెప్పింది చెప్పినట్టుగా చేస్తేనే నీతో ఉంటాడో, నీలో ఉంటాడో. ఆయన చెప్పింది కాదని చేసే వ్యక్తుల దగ్గర, మళ్ళీ చెప్తున్నాను చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా, ఆయన హెచ్చరించింది మనస్ఫూర్తిగా గౌరవించి, ఆయన ఇచ్చినటువంటి మాటకి లోబడే వ్యక్తుల దగ్గర మాత్రమే ఉంటాడు. ఆయన మాట లెక్క చెయ్యలేని ఏ సన్నాసి దగ్గర ఆయన ఉండడు. నాలో ఎప్పటికే ఉన్నాడో, నేను దేవుడు మాటను లెక్క చెయ్యకపోయినా సరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అంటే, నీతో మాట్లాడే స్వరం ఆయనదైతే కాదు. చక్కగా హెచ్చరిస్తూ ఉంటాడండి. నేను పెద్ద సినిమా పిచ్చోండి. నేను ఎంత సినిమా పిచ్చోను అంటే అంత సినిమా పిచ్చోండి. అంత సినిమా పిచ్చోని, ఏదేన్ని వదిలేవాడిని కాదు. నచ్చితే చూసేవాడిని, నచ్చకపోతే 400 రూపాయల టికెట్ అయినా ఫస్ట్ 10 minutesలో నాతో పాటుగా తీసుకెళ్ళి నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చేవాడిని. 10 నిమిషాలు కూడా ఉండేవాడిని కాదు. నచ్చుతేనే, నచ్చకపోతే ఉండను. తర్వాత మారు మనసు వచ్చిన తర్వాత, మార్పులోకి నడిపించబడిన తర్వాత సెకండ్ సీక్వెల్స్ చాలా చూడకుండా వదిలేశాను నేను. ఆయన అనేవాడు, అయ్యో ఏముంటాయి కదా, ఏ సైట్లు ఉంటాయి, సినిమా థియేటర్కి వెళ్ళి చూడక్కర్లేదు, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే సినిమా వస్తుంది. అలాంటి చాలాసార్లు ఎదురేని. చూడకూడదు. సేవకుడికి అవ్వక ముందు చెప్తున్నాను నేను. మారు మనసులో ఉన్న 4 సంవత్సరాలు పరీక్షించాను నేను. దేవుడు చూడకూడదు, అయిపోతావా, చూడను, ఎవరికి కనబడదు, ఎవరికే కనబడదు, డౌన్లోడ్ చేస్తే వచ్చేస్తుంది సినిమా, కానీ చూడకూడదు. ఇప్పుడు ఏం చేస్తాడు అని చూశాడు, చూడలేదు, సూపర్, ఇదే కావాలి, నాకు నచ్చింది ఈ విషయంలో. మరో వ్యసనం ఉంది కదా, ఆ వ్యసనాన్ని పెట్టి మళ్ళీ పరీక్షించాడు. ఎవరి ద్వారాగా? ఆయన వచ్చేనా చేస్తాడా? స్నేహితులు పంపించి, అంతేలే బావా, అయిపోయిందిలే బావా, ఇంక మాతో ఇంకేం పని ఉంటుందిలే బావా, మారిపోయారులే బావా, కనీసం వచ్చి ఒకసారి కూర్చుంటే ఏమైంది? వెళ్ళకూడదు, వద్దు. నాకు అనిపిస్తూ ఉంటుంది, నా ఫ్రెండ్స్ దగ్గర నేను బ్యాడ్ అయిపోతాను, చాలా చీప్ అయిపోతాను, బయట అందరూ నా గురించి చెడ్డగా మాట్లాడతారు, ఇదేంటి ప్రభు, తాగనయ్యా, నేను వెళ్ళేం తాగను. వెళ్ళకూడదు, వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. సరే వెళ్ళను. అబ్బా సూపర్, నచ్చవే. తర్వాత మళ్ళీ ఇంకో రకమైన పరీక్ష పెట్టిన తర్వాత, ఆ పరీక్షల్లో నేను ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఈ ఫ్రెండ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. బెస్ట్ ఫ్రెండ్ వేరు, ఫ్రెండ్ వేరు. ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి అంటే నిన్ను 100% కూడా నమ్మాలి. 100% కూడా నీ మీద మంచి అభిప్రాయం కలగాలి. వీడు మంచోడే, వీడిని నమ్మొచ్చు అని అనిపించినప్పుడే ఒక ఫ్రెండ్ కాస్త బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎప్పుడేడు అనుకుంటున్నాడో,
సేవలోకి వచ్చాక. సేవలోకి రాకముందు వరకు నాకు ఫ్రెండ్ అయిన ఫ్రెండ్ కాస్త బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడయ్యాడంటే ఆయన చెప్పిన ప్రతి మాటకి లోబడిన తర్వాత. ఇది కావాలి. ఇక నుంచి మనం ఫ్రెండ్స్ కాదు, ఇక నుంచి నేను బయటుండి తలుపు కొట్టి నేను మాట్లాడే వ్యక్తిని, కానీ ఇక నుంచి బయట నుంచి తలుపు కొట్టను, నీలోకి వస్తాను నేను. ఎప్పటి వరకు బయట నుంచి మాట్లాడాను, ఇప్పటి వరకు ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది చేయకూడదు ఇది చెయ్యాలని బయట నుంచి మాత్రమే ఒక స్నేహితుడిగా నీతో మాట్లాడే వ్యక్తిని. కానీ నాతో పరిచయం ఏర్పడింది కదా, నీకు నాకు మధ్యన మంచి సంబంధం ఏర్పడింది కదా, కాబట్టి నేను నమ్ముతున్నాను. తలుపు తీయంటే తీస్తే లోపలికి వచ్చి బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు. అందరు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడతావా? అందరినీ. మన ఊరి మీద 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, రా ఇంటికి వచ్చారా అంటావా? ఆ 100 మందిలో ఒక్కరినో ఇద్దరు రారా ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం, రా మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం, ఈరోజు ఇంట్లో మంచి కూర ఉండదని బెస్ట్ ఫ్రెండ్నే తీసుకొస్తారు. ఫ్రెండ్ కాస్త నా జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడయ్యాడు తెలుసా? ఆయన పలికిన ప్రతి మాటకి లోబడిన తర్వాత. ప్రతి మాటకి లోబడాలండి. ఒక్క విషయంలో లోబడకపోయినా నేను ఫీల్ అవుతాడు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అందుకే పరిశుద్ధాత్ముని మీద, ప్రకటన గ్రంథం మీద నేను చెప్పినట్టుగా ఇంకెవరో చెప్పలేరేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను గొప్పను కాదు, చాలా బాగా మంచి ఆ మెరుగు అంతా కూడా దేవుడు అందించాడు. ఫ్రెండ్గానే పరిచయం అయింది ఆయనతో. నాకు అన్నీ వదిలేసుకున్నాను, మాట ఇచ్చేసాను. అన్నీ వదిలేసిన తర్వాత ఆయన మాట్లాడడం మొదలెట్టాడు. అంటే కొంతకాలం నాతో మాట్లాడలేదు, చిన్నప్పటి నుంచి మాట్లాడి వ్యసనాలు పాపంలోకి వెళ్ళిన తర్వాత వదిలేసాడు ఫ్రెండ్, అసలు లెక్క చేయలేదు. కానీ మళ్ళీ నిజమైన మారు మనసు వచ్చిన తర్వాత ఓసారి ఫోన్లే ఎంతైనా మానవుడే కదా అని మాట్లాడడం మొదలెట్టాడు. మాట్లాడడం మొదలెట్టిన 2 సంవత్సరాల వరకు ఆయన మాట అన్నాను. 2015 నుంచి 2017 వరకు ఆయన మాట అన్నాను. 2017లో వెళ్ళొద్దు అంటే వెళ్ళకుండా ఆగిపోవలసిన నేను వెళ్ళి తాగేశాను. అంత బాగా చెప్తానండి పరిశుద్ధాత్మ గురించి, డౌట్ లేదు అందులో. బాగా తెలుసు నాకు ఆయన ఏంటో. 2015లో మారు మనసు పొందాను నేను. 2017 వరకు కూడా ఆయన ఫ్రెండ్గానే ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రతీదీ చేశాను. 2017లో ఒక ఫ్రెండ్ ద్వారాగా బయటికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళొద్దు అన్నాడు ఆయన. వెళ్ళొద్దురా, అవసరం లేదు, ఇంతకాలం ఉన్నా కదా, ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటే ఏముందని చెప్పి అలా కాదే అన్నట్టుగా వెళ్ళిపోయాను. అప్పుడు పడిపోయాను. మళ్ళీ 2015 నుంచి మళ్ళీ మొదలెట్టాను. మళ్ళీ 2019 వరకు కూడా ఆయనతో కొనసాగాను. ఆ 2 సంవత్సరాల్లో ఆయన చెప్పిన ప్రతి మాటకి లోబడిన తర్వాత, నచ్చావు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నిన్ను నేను నమ్మొచ్చు, ఇక నుంచి నేను బయట నుంచి తొలుపుకోవట్ను, లోపలికి వస్తాను. ఫ్రెండ్ కాస్త బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. చాలా పరీక్షలు పెట్టాడండి. ఎన్ని పరీక్షలు పెట్టాడంటే ఆయన పరీక్షలు పెట్టాడు. నా వ్యసనాలు నా ఎదుట పెట్టాడు. సినిమాలు, ఫ్రెండ్, లేదంటే త్రాగేటువంటి విషయాలు, ఇలాంటివి చాలా. నేను ఈ రోజు వరకు కూడా మా అమ్మగారి దగ్గర ఎప్పుడు పంచుకోలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను వచ్చినప్పుడే తలుపుకొట్టి లోపల రావాలనుకున్న వాళ్ళు, మాట్లాడతావా లేదని చెప్పి బ్రతిమాలిన వాళ్ళు, చేయి పట్టుకున్న వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారు. అంతవరకు ఎందుకు, ఒకసారి చెప్పాను కదా, ఇక్కడ గేట్ దగ్గర ఒకసారి నిల్చున్నప్పుడు ఇలాంటి వాడి కోసం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. ఒకళ్ళు అన్నారని చెప్పాను కదా, పేర్లు చెప్పాలి. ఏమో మరి నాలో వాళ్ళకి ఏం కనబడిందో నాకు తెలియదు, కనబడింది నాకు తెలియదు. అన్ని విధాలుగా సెటిల్స్ చేశారు. అప్పుడు కూడా దేవుడు అదే, అస్సలు గుమ్మంలోనూ కూడా రానివ్వద్దు. అలాంటి వ్యక్తులు ఖాళీ చేయిస్తాను తెలుసా. మా అమ్మకు చెప్పమ్మ, నీళ్ళు పాడు చేస్తున్నారు, శుభ్రాలు చేయట్లేదని చెప్పాను, కానీ ఈ కారణాలతో వాళ్ళకి పక్కకి పంపించేయడం జరిగింది తప్ప ఎప్పుడు నిజాలు చెప్పలేదు మా అమ్మకి. నేను ఇలాంటి వాళ్ళు, అమ్మ అలాంటి చాలా ఇబ్బంది పెట్టారమ్మ, వెళ్తుంటే మనశ్శాంతి ఉండవట్లేదు, అది ఎప్పుడు మా అమ్మకి పంచుకోలేదు. ఇప్పుడు మాకు తెలుస్తుంది, నాకు తెలిసిన నా అమ్మగారికి. ఎప్పటి వరకు మా అమ్మకి తెలియదు, నేను చెప్పే వరకు మా అమ్మకి తెలియదు. అంత సెడ్యూస్ చేయబడ్డాను నేను. వాటన్నిటిలో కూడా నేను ఏం చేస్తానో, అసలు ఏం జరిగిస్తాడని చెప్పి ఆయన పరీక్షలో ఉత్తీర్ణత పొందిన తర్వాత, నేను నమ్మొచ్చు, ఇక నుంచి బయట నుంచి మాట్లాడను, లోపలికి వచ్చి మాట్లాడతానని చెప్పి సేవకుడిగా నిలబెట్టేటప్పుడు ఫస్ట్ టైం లోపలికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో, మేరీ గ్రేస్ కూర్చున్న ప్లేస్ మర్చిపోలేను.
ఫ్రెండ్ వేరు, బెస్ట్ ఫ్రెండ్షిప్ వేరు అనేది అప్పుడే నాకు అర్థమైంది. స్వయంగా అయిన స్వరం వినపడుతుంది, స్వయంగా పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. 2017 అక్కడే కూర్చొని లెగు అంటే ఇక్కడ నిలబడి సేవకుడిగా రావాలన్న ఆలోచన కూడా లేని సమయం ఇక్కడికి వచ్చి నేను వస్తున్నాను సేవలోకి అని చెప్పాను. ఫస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ కాస్త బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలంటే ఫస్ట్ ఆయన ప్రతి మాటకు నువ్వేం చేయాలి? లోబడాలి. లోబడకపోతే పొరపాటును కూడా ఆయన అసలు ఛాన్స్ అవడం. నేను చెప్తున్నాను మళ్ళీ, ప్రతి మాటకు లోబడాలి. ఈ విషయం కష్టం బ్రవ్వా, ఈ విషయాన్ని నేను చంపుకోలేకపోతున్నాను, నేను చాలా డిసైడ్ అయిపోయాను, అన్ని మాటలు విన్నాను, ఒక్క విషయంలో మాత్రం నేను ఏం చేయలేకపో. నీ ఇష్టం అది. ఒక్కసారి వెళ్ళి ఫ్రెండ్తో కూర్చున్నందుకే పక్కన పెట్టినాడు నన్ను దేవుడు. మనం ఎన్ని విషయాల్లో దేవుని గౌరవిస్తున్నామో, ఎన్ని విషయాల్లో దేవుని మాటకు లోబడుతున్నామో మీకు తెలాలి. 100కి కాదు, 1000, 1000కి 1000% ఆయన మాటకు లోబడేటువంటి వ్యక్తులతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆయన మాటకు లోబడనటువంటి ఏ వ్యక్తితో కూడా ఆయన సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడ్డాం. ఫ్రెండ్ కాస్త బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫ్రెండ్గా ఉన్నటువంటి రోజులన్నీ కూడా ఆయనకు లోబడి తీరాలి, లోబడి తీరాలి, లేకపోతే పని అవదు, లేకపోతే పని అవదు. బెస్ట్ ఫ్రెండ్ అవుతే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి చెప్తాను చూడండి. ఎప్పటి వరకు అది చేయకూడదో, ఇది చేయకూడదో, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేవాడు. కానీ బెస్ట్ ఫ్రెండ్ అయిన తర్వాత నువ్వు ఆయనకి ఏమైనా చెప్పుకోవచ్చు, నీ వ్యక్తిగత విషయాలు ఏమన్నా ఆయనతో పంచుకోవచ్చు, నీ సమస్యలన్నీ కూడా ఆయనతో కూర్చొని భోజనం చేస్తూ పంచుకోవచ్చు. మనకు వచ్చే పెద్ద ప్రయోజనం ఏదన్నా పరిశుద్ధాత్మ నుంచి వస్తుంది. ఆయనతో బెస్ట్ ఫ్రెండ్గా ఉండటం వల్ల మనకు కలిసి వచ్చే లాభం ఏదన్నా ఉందంటే, నీకు ఎన్ని సమస్యలున్నా ఆయనతో చెప్పుకునే అవకాశం ఇస్తాడు. ఫస్ట్లో ఆయన చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఆయన నీకు బెస్ట్ ఫ్రెండ్ అయిన తర్వాత నీవన్నీ కూడా ఆయన చెప్పుకునే అవకాశం ఇస్తాడు. అర్థం లేదా? అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే నేనేం చేయలేను, అర్థం అవుతే ఏం చేయలేను. ఇప్పుడు ఏ సీఎం గారో లేకపోతే పిఎం గారో ఒక ఫెసిలిటీ ఇస్తారు. మీ వీధుల్లో, మీ నియోజకవర్గంలో, మీ పరిసర ప్రాంతాల్లో ఏదన్నా సమస్యలు ఉన్నాయనుకోండి, మాకు వెంటనే చేరదీయడానికి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి అంటారు. అంటారా లేదా? ఇది జస్ట్ మనకు ఒక ఫ్రెండ్గా అవకాశం ఇచ్చాడు, మాట్లాడే అవకాశం. బాగా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర అయిపోయాం అనుకోండి, బాగా ఫ్రెండ్షిప్లో ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మంచి పరిచయం అయింది అనుకోండి, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారికి టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఫోన్ చేస్తావా? ఎలా చేస్తావు? డైరెక్ట్గా మాట్లాడతావు. నీ సమస్యను డైరెక్ట్గా పంచుకుంటావు, ఫోన్ చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు మినిస్టర్ గారు బాగా పరిచయం అండి, ఫోన్ చేసి సమస్య ఇదే అన్నాం, ఇంటికి వస్తున్నామని చెప్పి ఇంటి దగ్గర మాట్లాడతాం. బెస్ట్ ఫ్రెండ్ దేవుడితో నీకు కలిగి ఉంటే నీ సమస్యలన్నీ కూడా ఆయనతో పంచుకుంటా వినడానికి ఆయన రెడీగా ఉంటాడు. అది ఫస్ట్ ఏమో ఆయన చెప్పినట్టుగా మనం వినాలి. బెస్ట్ ఫ్రెండ్ అయిన తర్వాత నువ్వు ఎన్ని ఉన్నా సరే ఆయనతో చెప్పుకుంటే ఆయన అన్నీ వినడానికి సంసిద్ధంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసమో స్నేహ బంధమో కలిగి ఉండటం వల్ల వచ్చే ప్రయోజనం ఇది. చాలా బాగుంటుంది ఆయనతో. నేను అది రుచి చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను 100 కాదు 1000% ఆయన నాతో బెస్ట్ ఫ్రెండ్గానే ఉన్నాడు. ఒంటరిగా ఉన్నా నేను ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. ఎంతమంది ఉన్నా నాకు ఎవరో లేరే అనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే నేను ఒంటరిని కాదు, ఎవరో ఉన్నారు. కనబడనటువంటి ఏదో అతీత శక్తి నాతో గడుపుతుంది అనే భావన నాకు నిరంతరం కూడా ఉంటుంది. మీకు ఎవరన్నా సరే ఎప్పుడన్నా చూసారో లేకపోతే అనిపించారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఏ రాత్రి మీదన్నా వస్తే అల్లిపోయి పోతారు కూడానే. కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుకుంటాను నేను. గోడగా జారిపడి ఒక మనిషితో మాట్లాడుతున్నట్టుగానే ఉంటాయి మాటలు. కొన్నిసార్లు ఆమన్ బాబు గారు ఎవరితోనో మాట్లాడుతున్నారని చెప్పి బయట ఉండిపోయి అన్న వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఎవరో ఉండరు ఇక్కడ. ఆ లెవెల్కి వెళ్ళాలి. పారా సామ్యులు గారు ప్రార్థన చేస్తుంటే మాట్లాడుతున్నట్టు ఉండేది, ఒక మనిషితో మాట్లాడుతున్నట్టుగా. ఏటయ్యా నాన్నగారు, ఏటండి ఇది, నాకు ఈ పరిస్థితి ఏంటండి, ఈ సమస్యలు ఏంటండి, నాకు ఎందుకు వచ్చిందండి ఇది, నన్ను ఇందుకే తీసుకొచ్చా. ఎవరన్నా తెలియని వస్తాయి, ఎవరితో మాట్లాడుతున్నారైనా అని అనుకుంటారు మీరు. మా అమ్మగారు సేమ్ అదే అనుభవం మా అమ్మగారిలో కనబడదు.
మనిషి ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఒంటరి అనే ఫీలింగ్ ఉండదు. నేను ఒక్కనే ఉన్నాను, ఒక్కదాన్నే అయిపోయినా భావన వాళ్ళకి రాదు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు. నిజంగా దేవుడే మనతో మాట్లాడుతుంటే, దేవుడి సహవాసంలో మనం ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, నేను ఒంటరిని అయిపోయానండి, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి, అందరూ నన్ను మోసం చేసేసారండి, నాకెవరున్నారండి అనే మాట రాదు. దేవుడు నీతో ఉండడం అనేది నిజమైతే నాకెవరున్నారండి అనే మాట రాదు. నేను ఎప్పుడు ఆ మాట అనలేదు, మా తాత ఎప్పుడు ఆ మాట అనలేదు, మా అమ్మ కూడా బహుశా ఎప్పుడు ఆ మాట అని ఉండదు. నేను ఒంటరిని, నాకు ఎవరున్నారో అని అంటున్నావంటే నీ దగ్గర ఆయన లేనే లేడు. ఇది నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా. అసలు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ ఉండదండి. అసలు 1000 మంది మన చుట్టూ ఉన్న ఆ బలం ఉంటుంది మనకి ఎప్పుడు కూడానే. అదేంటి, నా సమస్యలు ఎవరికో చెప్పుకోవడం ఏంటి, నా కష్టాలు ఎవరితో పంచుకోవడం ఏంటి, లేడేటి నా దగ్గర అని చెప్పి ఆయనతో పంచుకుంటాం. పరిశుద్ధాత్ముడితో సరైన సహవాసం కలుగున్న వ్యక్తి సమస్యల్ని మనుషులతో పంచుకోవడం, మనుషులకి చెప్పుకోవడం, ఆయనతో మాత్రమే చెప్పుకుంటాడు. నాకు ఈ కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, బాధ వచ్చిందని ఒక క్రైస్తవుడు మరొక వ్యక్తితో పంచుకుంటున్నాడంటే పరిశుద్ధాత్ముడితో ఆ వ్యక్తికి సహవాసం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి బెస్ట్ ఫ్రెండ్ అవుతే ఆయనకి మాత్రమే చెప్తాడండి, ఇంకెవ్వరికే చెప్పడం. నాకు ఇన్ని ఉంటాయి, కనీసం మా అమ్మకి ఇదమ్మ పరిస్థితిని చెప్ప బుద్ధి కూడా కాదు. అసలు మా అమ్మకి నేనెందుకు చెప్పాలి, ఆయన లేడా, ఆయన చెప్పుకుంటా సరిపో అన్న ఫీలింగ్లో ఉంటాం. నీ వ్యక్తిగత సమస్యలు, నీ వ్యక్తిగత కష్టాలు, నీ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే శ్రమలో ఒక మనిషితో పంచుకుంటున్నావంటే నీ దగ్గర ఆయన లేడని అర్థం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? ఇది నమ్మగా చెప్తున్నారే, ఎందుకంటే మీరు అందరూ ఆ స్టేజ్లో ఉన్నట్టున్నారు. అసలు చెప్పబుద్ధి అవుతుంది. అసలు ఎలాగొస్తుంది మనసు, ఆడి చెప్పడం ఏంటి ఇంత బలవంతుడు నాలో ఉండగా, ఇంత గనుడు నాలో ఉండగా, ఇంత గొప్ప సర్వశక్తుడు నాలో ఉండగా నేను ఆయనకి చెప్పుకోవాలి తప్ప ఈడికి చెప్పుకోవడం ఏంటో, వీడికి చెప్పుకోవడం సిగ్గుగా అనిపిస్తుంది. అదొక సిగ్గు కాదండి, అసలు చెప్పబుద్ధి కాదండి. మన కష్టాలు అసలు మనుషులతో పంచుకోవాలనిపించదు అమ్మ, అనిపిస్తుందమ్మా? అస్సలు అనిపించదు. ఆయనతో మాత్రమే మనసు ఇప్పి చెప్పుకోవాలనిపిద్ది. ఏదొచ్చినా సరే ఎవ్వరికీ చెప్పను, ఇది కష్టం ఎవ్వరికీ చెప్పను. రూపాయి లేదు చేతిలో, రేపు అవసరం ఉంది, ఎవరి దగ్గర చెప్పను. ఇది పరిస్థితి. ఏం చేయాలనుకుంటున్నా నువ్వు చేయి. ఒకవేళ ఆయన ప్రేరేపిస్తే వేరే వ్యక్తిని ఎవరన్నా వాడుకో, అది వేరే విషయం, కానీ ఎవరికి చెప్పను. ఆ సహవాసం ఉండాలి. అంతేగాని వచ్చిందల్లా అలా చెప్పేసుకుని వీళ్ళు చెప్పేసుకుని నాకు ఎవరున్నారండి, అందులో వెళ్ళేసిపోయారు, ఒంటరి అయిపోయారండి, అదండి అంటే నీ దగ్గర ఆయన లేడని అర్థం. ఒంటరి అయిన వాడే ఎలా అవుతాడు? ఆయన ఉంటేనే అది 1000 మంది బలం వస్తుంది. మీకు ఫ్రెండ్షిప్ లేదు ఆయనతో, మెయిన్ ఫ్రెండ్షిప్ లేదు కాబట్టి ఒంటరి అనే ఫీలింగ్ ఉంది మీకు. ఆయనతో మీకు సహవాసం లేదు కాబట్టి నాకు ఎవరున్నారండి అనే ఫీలింగ్ ఉంది. ఆయన నీ దగ్గర లేడు కాబట్టి నన్ను అందరూ వదిలేశారండి అనేటువంటి మాట వస్తాను. నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయని చెప్పి ఒక నరమాతృడితో నీ బాధలు పంచుకుంటున్నావంటే నీలో ఉండవలసిన వాడు లేకపోయాడు. ఏంటి, ఏ కష్టమైనా ఏ సుఖమైనా ఎప్పుడు పంచుకుంటామండి? ఆ భోజనం చేసినప్పుడైనా? భర్త గారు భార్యతో ఎప్పుడు పంచుకుంటారు? ఏమండి ఈ పిల్లకి ఇలాగ వచ్చిందండి, లేదంటే కరెంటు బిల్ అలా వచ్చిందండి, ఈ కష్టం వచ్చిందని భర్తతో ఎప్పుడు చెప్పుకుంటారు? భోజనం చేస్తున్నప్పుడు చెప్పుకుంటారు. నిజమైన సహవాసం దేవుడితో కలిగి ఉన్నావు అనుకో, ఆయన నీతో వచ్చి నీతో పంచుకునే స్థితిలో ఉన్నప్పుడు నీ కష్ట సుఖాలు ఆయనతో పంచుకుంటావు. మనిషికి చెప్పబుద్ధి కాదు, చెప్పడం కాదు, అలా చెప్పబుద్ధి కాదండి. అది బెస్ట్ ఫ్రెండ్షిప్లో ఉండేది. ఏ సమస్యను వెళ్తూనే పంచుకుంటావు. ఒకప్పుడేమో ఆయన నీకు చెప్పేవాడు, తర్వాత నుంచి నువ్వు ఆయన చెప్పుకునేలా ఉంటావు.
బెస్ట్ ఫ్రెండ్షిప్లో వచ్చేది. బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలంటే ఫస్ట్గా నువ్వు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఆయనకు లోబడాలి, ప్రతి విషయంలో ఆయనకు లోబడాలి, ప్రతి మాటనే గౌరవించాలి, ఆయన చెప్పింది ప్రతిదీ చేయాలి, వద్దు అన్నది ఏదైనా వదిలేయాలి. నమ్మొచ్చరా నిన్న అప్పుడు వస్తా లోపలికే, అది బెస్ట్ ఫ్రెండ్షిప్. అప్పుడు ఆయన మనతో మాట్లాడుతుంటాడు. పాస్టర్ గారండి దేవుడు మీతో మాట్లాడతాడు, మరి మాతో మాట్లాడ్డా? ఎందుకు మాట్లాడో? బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అందరితోనే మాట్లాడతాడు ఆయన. నీతో అసలు ఫ్రెండే కాదు కదా నీతో ఆయన, నీకు ఇంకేం మాట్లాడతాడు? దేవుడు ఎలాగ అన్నాడండి, ఈ ప్రేరేపణ వచ్చిందండి, ఇలా చేయండి అలా చేయండి అని ఒక సేవకుడిగా విశ్వాసులు నేను చెప్పగలుగుతున్నానంటే ఆయన సహవాసం కలిగి ఉన్నాను కాబట్టి. ఆ సహవాసం లేని ఏ వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు అని అనిపించింది అంటే తప్పు. నువ్వు చేయకూడని అన్నీ చేసి వద్దన్న పనులు చేస్తూ ముందుకు వెళ్ళినప్పటికీ ఆయన నీతోనే ఉన్నాడు అనుకోవడం అబద్ధం. ఘోరాతి ఘోరమైనటువంటి మొండితనం అది. ఉండడు, అస్సలు ఉండడు. ఆయన నాతో ఉండలేదు. ఒకప్పుడు చెప్తున్నాం కదా, 100కి 1000కి 1000% ఆయన మాటకు లోబడుతున్నాడో, చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడో, ఏది కాదనకుండా చేస్తున్నాడో అన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. అప్పటి వరకు ఫ్రెండే. బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలంటే చెప్పింది చెప్పినట్టు చేయాలి, వద్దు అన్నది మానేయాలి, చూడొద్దు అన్నాడా మానేయాలి. ఎవరు లేరు కదా, ఎవరు చూడలేక వద్దు అన్నానా మానేయాలి, అంతే. ఆ కుదరదయ్యా, తట్టుకోలేకపోతున్నాను చూసావా, సంకనాకిపోతావు. అస్సలు వాళ్ళతో ఉండడానికి ఇష్టపడ్డండి దేవుడు. చూడొద్దురా, ఆడదాన్ని అలా చూడొద్దురా, వ్యామోహపు చూపుతో చూస్తున్నావు నాయన, వద్దు. ప్రభు క్షమించండి, చూడండి అని ఆపేత పర్లేదు. అయినా సరే చూస్తున్నాం అనుకో, ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నాయి అనుకో, కళ్ళు గుడ్లు తీసేస్తాడు. చూద్దంటే చూడొద్దు అన్నాడు కదా, నీ చూపు బాగాలేదురా దరిద్రుడా, ఆడదాన్ని అలా చూస్తున్నావు ఏంటి, మీ అమ్మను చూస్తా నీకు ఎలా ఉంటుందని అనిపిస్తుందా? అయినా సరే అంటున్నావు అంటే మనం అందరినీ చూడవచ్చు, మన అమ్మని ఎవరో చూడకూడదు, మన చెల్లిని ఎవరో చూడకూడదు, మన చెల్లి వెనకాల ఎవరో పడకూడదు, మన చెల్లి ఎవరిని లవ్ చేయకూడదు. మనం మాత్రం అందరినీ చూస్తాం, అందరినీ బీటేస్తూ ఉంటాం, అందరినీ తప్పుగా చూస్తూ ఉంటాం, అందరినీ తప్పుగా ఆలోచన చేస్తాం. మన చెల్లి పట్ల మా అమ్మగారి పట్ల ఎవడో చూడకూడదు, నిప్పు మా అమ్మ. ఉన్నారండి అలాంటి వాళ్ళు, ఉన్నారు కాబట్టి వాక్యం ఇలాంటిది వస్తూ ఉంది. నువ్వు మానుకోమన్నాడు, మానుకో, ఆ దృష్టిని మానుకో, ఆ బలహీనతల్లో విజయాన్ని పొందుకో, చూడొద్దు అన్నటువంటి విషయాలు అన్నింటిలో కూడా అధిగమించుకో. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో ఒక మంచి సంధిని చేసుకుంటాడు, చక్కగా నీలోకి వచ్చి ఆయన ఒక సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడతాడు. ఫ్రెండ్షిప్ వల్ల వచ్చేటువంటి లాభం ఏంటంటే చాలా ఉన్నాయి. బెస్ట్ ఫ్రెండ్స్గా దేవుడు అవుటవా మనకు వచ్చే లాభాలు ఏమన్నా అంటే, మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన వినడానికి సరిగ్గా ఉన్నాడు. అందుకే మధ్యవర్తి అని ఉంది, ఆదరణకర్తని ఇక్కడ ఉంది, కానీ దేవుడికి మనకి మధ్యన మధ్యవర్తి అయిపోతాడు ఆయన. మనం చెప్పుకుని ఆయనకి చేరదీస్తూ ఉంటాం. ఆ లెవెల్కి వెళ్ళాలి, ఆ ఫేజ్కి వెళ్ళాలి. చెప్పుకో, ఒకవేళ ఫ్రెండ్స్గానే ఉండిపోయేమో, బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడేమో. ప్రభు ఈ వ్యసనంలో నుంచి బయటికి రాలేకపోతున్నాను, చాలామందికి చెప్పి చూడాలంటే ప్రయత్నం అయితే చేశాను, కానీ ఈ సమస్యను అధిగమించలేకపోతున్నాను, ఈ బలహీనతల్లో నుంచి బయటపడలేకపోతున్నాను. మీ సహాయం కావాలంటే ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా ఆ వ్యసనంలో నుంచి, ఆ బలహీనత నుంచి దేవుడిని విడిపించగలిగేటువంటి సమర్థుడైన. అడుగు, కొన్ని బలహీనతలు ఉన్నాయి. మూర్ఖత్వం అనేటువంటి బలహీనత ఉందేమో, మొండితనం అనేటువంటి బలహీనత ఉందేమో, అసూయ అనేటువంటి బలహీనత ఉందేమో, మత్సరము అనేటువంటి బలహీనత ఉందేమో, వ్యామోహం అనేటువంటి బలహీనత ఉందేమో, అబద్ధములాడుట అనేటువంటి బలహీనత ఉందేమో, ధనాపేక్ష అనేటువంటి బలహీనత ఉందేమో. ఒకవేళ వాటిలో నుంచి నువ్వు రావాలనుకున్నా రాలేకపోతున్నాను ఆయన, రావాలనుకుంటున్నాను, వాటి నుంచి విడిచిపెట్టాలనుకుంటున్నాను, కానీ నేను ఉండలేకపోతున్నాను. ఆయన చెప్పుకో, ఆయన ఎందుకు అద్భుతమైన సహాయాన్ని అందిస్తాను. నా వ్యసనాల్లో నేను విజయాన్ని పొందుకున్నానంటే దానికి కలిగిన ఏకైక కారణం పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని యొక్క సహాయం లేకుండా నేను మారుట అసాధ్యము. నేను మారాలంటే కష్టం. అది మనిషిగా మారి నిలబడాలంటే జరగని పని. అది మనం ఒక షార్ట్ పెట్టాను కదా లైఫ్కి సంబంధించింది, నా సాక్ష్యానికి సంబంధించిన ఒక 49 సెకండ్స్ ఎంతో చిన్నదే. చాలామంది మెసేజ్లు చేశారు, చాలామంది కమెంట్లు చేశారు, కొంతమంది పర్సనల్గా కూడా నాకు అప్రోచ్ అయ్యారు. అసలు నిజమేనా, అసలు ఎలా జరుగుతుందా,
జరగడం అసాధ్యం అన్నారు. నమ్ముట నీ వల్లనైతే ఆయనకి సాధ్యమే. అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యపరచగలిగే దేవుడే. నేనేం వాళ్ళతో ఏమీ వాదించలేదు. నీకు తెలియదయ్యా, నీకు తెలియదు అంతే. అడుగు, నీ బలహీనతల నుంచి బయటికి రావాలన్న ఆశ నిజమైందైతే అడుగు. ఈ వ్యసనాల నుంచి బయట రావాలనుకుంటున్నాను, ఈ బలహీనతల నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, పిల్లల వల్ల సమస్యలు ఉన్నాయి, వీటిని పంచుకుందాం అనుకున్నా ఎవరో కూడా నా దగ్గర లేరు, నీతో పంచుకోవాలనుకుంటున్నాను పరిశుద్ధాత్ముడా అని ఆయన చెప్పగలిగేటువంటి అవకాశం ఆయన ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో? నువ్వు ఆయనతో బెస్ట్ ఫ్రెండ్గా నిరూపించుకుంటేనే. నీ ఫ్రెండ్షిప్లో నాణ్యత ఉంది, నీ ఫ్రెండ్షిప్లో నిజాయితీ ఉంది, నిన్ను నమ్మొచ్చు అనే స్థితికి ఆయన వస్తే. ఆయన ఎప్పుడు వస్తాడో? ఆయన చెప్పిన ప్రతిదీ చేసినప్పుడు. ఒక్కడు చెప్పినా నమ్మ నేను. అమ్మో ఈ రోజు ఎలా ఉంది, రేపు రోజున అన్ని ఇచ్చిన తర్వాత మనసు ఎందుకు మారదు? ఈ రోజే ఇంత కాదనకుండా నిల్చున్న వ్యక్తి రేపు వీళ్ళు ప్రార్థనలు అన్నీ కూడా ఆలకించి నేను సమాధానాలు ఇచ్చేస్తే వీళ్ళు దక్కుతారా, వీళ్ళు మొండోలు కాకపోతేని అమ్మో నిన్ను మాత్రం, నీ మాట మాత్రం అన్నమ్మా నేను అంటాడు. లోబడే వ్యక్తులతోనే ఆయన దగ్గరగా ఉండాలని ఇష్టపడతాడు. అంతేకాని లోబడనటువంటి వ్యక్తులతో కూడా ఆయన వచ్చి తలుపు లోపలికి వచ్చేసి నేను అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో ఉన్నాడని చెప్పి నమ్మకంగా చెప్పగలిగే వాళ్ళ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మేము ఎప్పుడో తలుపు తీసేసామండి, ఆయన మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు, ఆయన మాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి నమ్మకంగా చెప్పగలిగే వ్యక్తి ఒకరు ఉంటే చెప్పండి. నేను 100% చెప్తాను చేయొద్దు. నాకు ఆ సహవాసాన్ని దేవుడు అందించాడు. ఆ సహవాసంలోకి నేను వెళ్ళిపోయాను డైరెక్ట్గా. ఇంకా మళ్ళీ వెనక్కి చూసేది ఏమీ లేదు. డైరెక్ట్గా మాట్లాడతాను, డైరెక్ట్గా ఆయన మాట్లాడతాడు. నాలో ఏదన్నా తేడా కొడుతుందో వెంటనే హెచ్చరిస్తాడు, ఇది పరిస్థితి, సరే అయిపోతాం వెంటనే. మళ్ళీ తేడా ఉండదు. నీ కష్టాలు నీ సమస్యలే కదా అని చెప్పుకునే అవకాశం. నీలో కూడా ఎన్నో కొన్ని నచ్చని ఎన్నో కనబడుతున్నాయి అనుకో, అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇది ఒక విషయమే అని ఆయన కూడా చెప్తాడు. ఆ సహవాసం మన హృదయాల్లోకి ఆయన వచ్చే సహవాసం కావాలి. హృదయాలు బయట ఉండి మాట్లాడుతున్నాడు ఆయన, ఆ స్వరం కూడా వినబడుతుంది. హృదయాలు లోపలికి వస్తే స్వరం కాదు, డైరెక్ట్గా మాట్లాడచ్చు ఆయనతో. డైరెక్ట్గా జరిగేటువంటిది అంతటినే కూడా ముందు చెప్తాడు. జాతకాలు చెప్తాడు, జాతకాలు బయటలు చెప్తారు, ఆయన జరిగేటువంటి దాన్ని కూడా ముందుగా చెప్పేస్తాడు. ఆ సహవాసం ఉంటేనే. అట్టి సహవాసం మనం కలిగి ఉండాలంటే ఆయన మాటకి మొదటగా మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. లోబడకపోతే ఆయన ఎప్పుడు బయటే ఉంటాడు, లోపలికి రాడైనా, లోపలికి ఎట్టి పరిస్థితులేడు. లోపలికి వచ్చి నీ ఆత్మనైనా ముద్ర వేయాలంటే ఆ ముద్ర వేసిన ఆత్మే దేవుని రాజ్యానికి వెళ్తుంది. ముద్ర వేయబడినటువంటి వేయబడని ఆత్మ వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ చాలా ఉంది. మళ్ళీ లోపలికి వచ్చిన స్టాంప్ వేస్తాడు. ఆ స్టాంపింగ్ పడకపోతే నువ్వు సత్తే నరకానికే. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారంటే నేను నమ్మను. అందుకే అంటాను, బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసిన తర్వాత నీతో ఆయన సంధిస్తాడు, నీలోకి వచ్చేస్తాడు ఆయన. అప్పుడు మీ ఆత్మలకు ఆయన ముద్ర వేస్తాడు ఉంది బైబిల్లో. అది మాత్రమే వెళ్తుంది, ఆత్మ వెళ్తుంది. అంతేగాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బయటెట్టే మాట్లాడితే ఎలా ఉంటుందండి? బయట జనాలకే ఎవరో వచ్చారు, ఇంటికి వచ్చారు చుట్టాలు, ఏంటి ఎక్కడి నుంచి వచ్చారండి, ఎవరండి, ఎవరి తాలూకండి, ఈ టైంలో వచ్చారండి అని మాట్లాడతాం ఎవరన్నానే. ఇంక లాస్ట్ వరకు కూడా బయటెట్టే మాట్లాడతాడు. ఏం చేస్తాడైనా? ఏటమ్మా అలా బయట నుంచి పెట్టి మాట్లాడుతున్నా, ఆ మాత్రం గౌరవం లేదని పోతారా ఉంటారా? మరి పరిశుద్ధాత్మ దేవుడు సిగ్గు లేకుండా ఎందుకు ఉంటాడు? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తలుపు బయటే ఉండి నేను తడతా ఉంటానురా, నాకు సిగ్గు లేదురా, నా కాలు నొప్పాటో ఇంక ఏదన్నా ఇలాగ ఉంటానో అన్నట్టుగా ఏమన్నా కదా. ఆయనకి రోషం కలిగిన దేవుడైన, రోషం ఉంది ఆయనకి. నువ్వు తీసేంత వరకు నువ్వు తీర్తా మంచిదే, అంతేగాని చివరి వరకు కూడా బయటెట్టే మాట్లాడదాం అనుకున్నావు అనుకో, నీతో ఆయనకి పని లేదు, పోతాడు అంతే. హృదయాల్లోకి ఆహ్వానించండి, జీవితంలోకి ఆహ్వానించాం. బాప్తీస కార్యక్రమాన్ని బట్టి
బాప్తీస కార్యక్రమాన్ని బట్టి మన జీవితం మీద సర్వాధికారం ఆయనకి ఇచ్చాం. జీవితం మీద అధికారం ఇచ్చాం. క్రిస్టియన్గా నేను ఉంటాను అని చెప్పి అధికారం ఇచ్చాం. మరి హృదయాంతరంగాల్లోకి ఆయనకి అధికారం ఇవ్వాలంటే నీ ఆత్మలో కూడా ఆయన అధికారానికి లోపడగలిగే వ్యక్తిగా ఉండాలంటే నీ లోపలికి రావాలి. ఆయన నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించబడాలి. అప్పుడు సహవాసం వేరేగా ఉంటుంది, ఆ ఫేజ్ వేరేగా ఉంటుంది. నేను రుచి చేశాను కూడా చెప్తున్నాను, చాలా బాగుంటుందండి. మా అమ్మగారిని అడగండి, ఇన్ని రోజులు ఒక్కరు ఉన్నాననే ఫీలింగ్ రాదు. వచ్చిందమ్మా నీకు? రాకూడదు, కొత్త అసలు కాదు. ఇన్ని రోజులు నేను ఒంటరిగా రాకూడదు, నాకెవరో లేరు రాకూడదు, నేను ఒంటరినే రాకూడదు. నిజంగా ఆయన ఉంటే నీలో, ఆయన లేనప్పుడు నువ్వు ఒంటరివే, ఎందుకు వచ్చిన బతికే దిక్కుమాలి బతుక, అందరూ వదిలేశారు నిన్ను, పెంట బతుకు బతుకుతున్నావు, ఎందుకన్నా లాభం ఉన్న బతికే అని అనిపిస్తుందంటే పరిశుద్ధాత్ముడు కూడా అలాగా అంటాడా? ఏ ఆత్మ అంటది? అంటే నీతో మాట్లాడుతుంది ఎవరు చెప్పండి రా? నిరుత్సాహము, నిస్పృహలో, వేదన ఏమీ కూడా పరిశుద్ధాత్మలో లేవు. ధైర్యం అంతే. అందరూ నిరుత్సాహమే, అందరూ వేదనే, అందరూ ఏదో దానికి పడిపోయి నలిగిపోతూ ఉంటారు. వాళ్ళలో పరిశుద్ధాత్మ ఎందుకు ఉంటుందండి బాబు? పిరికాత్మ ఉంటుంది వాళ్ళలో. పిరికాత్మ ఉన్న వాళ్ళే ఎప్పుడో కూడా దేనికి పడతా ఉంటారా చెప్పండి? నిరుత్సాహాన్ని పడిపోతూ ఉంటారు, వేదన పడిపోతూ ఉంటారు, ఒంటరితనానికి లోనైపోతూ ఉంటారు. పిరికాత్మ ఉంది కాబట్టి. ధైర్యపరిచేటువంటి ఆత్మ ఉందనుకోండి, నేను లేనా అనిపిస్తూ ఉంటుంది. అలా నీకు అనిపించట్లేదంటే నీలో ఆయన లేడు. నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఏదో భ్రమపడుతున్నావేమో. నీలో ఉన్నాడో లేదో సేవకుడిగా నేను చెప్పగలను ఇక్కడ ఎంతమందిలో ఉన్నాడని చెప్పి. ఆ రేంజ్ వేరేగా ఉంటుంది, ఆ అనుభవం వేరేగా ఉంటుంది, అది ఆ సహవాసం వేరేగా ఉంటుందండి. ఏమండి, ఇది కేవలం ఈ బెస్ట్ ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఆత్మీయ మేలు మాత్రమే కాదు, కుటుంబ వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలా మేలు జరిగిస్తూ ఉంటాడు ఈయన. చెప్తున్నాను చూడండి. అంటే ఆత్మ మనకి మెలకు తీసుకుని రావడం వేరు, మన మనసు మనకి మెలకు తీసుకుని రావడం కూడా వేరే. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, హ్యాపీగా పడుకుంటాం, ఒక్కసారిగా తులుకు పడతాం, గ్యాస్ ఆపలేదు. గ్యాస్ ఆపకపోవడం ఏంటి? ఆపకుండా ఇన్ని గంటలు ఉంటాను నేను వెళ్తావు, నిజానికి గ్యాస్ ఆన్లోనే ఉంటుంది. అది అంటే ఇది దేవుడే మాట్లాడతాడని కాదు, మనకు కూడా అనిపించవచ్చు. కానీ ఇంకా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు అనేది ఎన్నో కారణాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఉండి మనల్ని హెచ్చరిస్తుంటే, ఒక వ్యక్తి ఉండి మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉంటాడండి. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వద్దు, ఇంకా టైం పడదు, ఇప్పుడు వద్దు, మధ్యాహ్నం జల్దీ, ఈ టైం మంచిది కాదు, ఈ టైం వద్దు, తర్వాత ఇదిగో అదిగో అని చెప్పి మన ప్రయాణంలో కావచ్చు, మన వ్యక్తిగత నిర్ణయాల్లో కావచ్చు, మనం తీసుకునేటువంటి ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం, ఉద్యోగాలు వాటిలో వెళ్ళడం విషయాల్లో కావచ్చు, ఆయన సలహాదారుడిగా ఉంటాడు. ఇది వద్దు నాయన, ఇది వద్దమ్మ, ఇది మంచిది కాదు అని చెప్తూ ఉంటాడు. ప్రతి విషయంలో ఆయన సలహా ఉంటుంది. అసలు ఏ సలహా లేదు, ఏమనిపించట్లేదంటే నిన్ను ఒకసారి పరీక్షించుకోవాలి. అసలు సేవకుడు మూలంగా మాట్లాడే అంత అవసరం లేదండి. నిజంగా దేవుళ్ళలో కానీ మీరు వర్ధిల్తే, ఆత్మలో కానీ మీరు లీనమైపోతే, ఆత్మీయంగా కానీ మీరు ఎదిగితే, ఆత్మలో సంపూర్ణమైన పరిపక్వత పొందుకుంటే అసలు సేవకుడు అవసరం లేదంటాను నేను. ఆయనే మనకి టీచరే ఉంటాడు, ఆయనే మనకు ఫ్రెండ్ అయ్యి ఉంటాడు, ఆయనే మనకి అన్నిటిలో కూడా లేడు. మన మనసుల్లో లేడు, మన హృదయాంతరంగంలోకి ఇంకా ఆయన ఆహ్వానించలేకపోయాం. అందుకే ఇంకా ఆయన చాలా దూరంగా ఉన్నాడు అంటాను. ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు ఉండదు, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నట్టు ఉండదు, మనిషితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది వాళ్ళ ప్రార్థన. ఆ వ్యక్తుల యొక్క ప్రార్థన అస్సలు ప్రార్థనలో అనిపిస్తుంది. తెలియని వ్యక్తి ఎవరన్నా వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఏంటి మాట్లాడుతున్నాడు, ఆయనలో ఆయన మాట్లాడేసుకుంటాడేటి అని అనిపిస్తుంది. నేను కొన్ని చెప్తే మీరు అర్థం చేసుకోవచ్చు, కానీ బయటలు మరి ఏమన్నా నవ్వుకోవచ్చేమో. ఎలా ఉంటుందంటే అండి, ఆయనతో కలిసి నవ్వుకున్నటువంటి అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి.
ఆయన నవ్వుకున్నటువంటి దాన్ని అనుభవించిన అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. దేవునితో కలిసి ఆనందించినటువంటి గడియలు నా జీవితంలో చాలా ఉన్నాయి. ఆయనతో కలిసి ఏడ్చుట గమనించుకున్న జీవిత అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. నేను నవ్వుతే ఆయన నవ్వినటువంటి అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. నేను సంతోషిస్తూ ఉంటే ఆయన సంతోషిస్తున్నటువంటి విషయాలు నా జీవితంలో అనిపించినవి చాలా ఉన్నాయి. నేను నవ్వుతే నవ్వుతాడు, నేను ఏడుస్తే ఏడుస్తాడు. నేను చూశాను అది, నేను అనుభవించాను అది. నవ్వుతే నవ్వుతాడు, ఏడుస్తే ఏడుస్తాడు. కానీ ఆయన కనబడ్డా. అమ్మ నిజమా అబద్ధమా? కనబడ్డా. ఏడుస్తే ఏడుతుంటాడండి ఆయన పక్కన కూర్చొని. ఆ ఫీలింగ్ వేరే ఉంటుందండి. అది నవ్వుతూ ఉంటాను, మనతో కలిసి నవ్వుతున్నటువంటి ఒక అనుభవం కనబడతాను. నేను చూస్తుంటాను మరి రోజు భోజనం చేస్తున్నప్పుడు, టిఫిన్ చేస్తున్నప్పుడు, ఏదన్నా ఒక విషయంలో దేవుడి సహాయం గుర్తొచ్చినప్పుడు ఎంతగా ఆనందిస్తూ ఉంటాను. రుచి చూసి తెలుసుకోండి అని చెప్పి అందుకే భక్తుడు అంటాడు. ఆనందం నేను చూశాను, దేవుల్లోనే ఆనందం, ఇంకెక్కడ లేదు. ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. ఆ స్టేజ్కి వెళ్ళాలి మనం, ఆ పరిపక్వతలోకి వెళ్ళిపోవాలి. ఒక్కడనే కూర్చుంటాను, తెలియని వాళ్ళు వస్తే నిజంగా భయపడతారండి. పిచ్చోడు అంటారు నన్ను, పిచ్చోళ్ళ ఉందిట్రా అంటారు. ఏదో పక్కన ఉండి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తితో మాట్లాడితే నవ్వడం, ఇవన్నీ కూడా ఇది చెప్తే అర్థమయ్యేది కాదు, ఆ అనుభవాల్లోకి వెళ్తేనే అర్థం అవుతుంది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆయన సహవాసాన్ని సంపూర్ణంగా పొందుకున్నటువంటి వ్యక్తుల్లో గమనించుకోగలిగే రెండు విషయాలు. నువ్వు ఎప్పుడు సంతోషించినా నీతో పాటు సంతోషిస్తాడు ఆయన. నువ్వు ఎప్పుడు ఏడ్చినా నీకు తెలియకుండా మరొక వ్యక్తి ఏడుస్తున్నటువంటి అనుభవం నీకు కలుగుతుంది. అది నేను చూశాను కాబట్టి చెప్తున్నా, అది నేను గమనించుకున్నాను కాబట్టి చెప్తున్నా. ఆ ఫ్రెండ్షిప్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి, ఆ బెస్ట్ ఫ్రెండ్స్గా అయిపోవాలి మనం. ఆ లెవెల్లోకి వెళ్తే అసలు మనకి ఏం అవసరం లేదండి. బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులు, నీడ, డబ్బులు, ఇన్సూరెన్స్లు ఎందుకురా? కొంతమంది ఇన్సూరెన్స్లు వేయించుకోవడం, హెల్త్ ఇన్సూరెన్స్లు అడిగితే దిక్కుమాల జ్ఞానం లేని పనులు అన్నీ. అసలు ఇన్సూరెన్స్ ఎందుకురా బాబు? దేవుడే మనకి ఇన్సూరెన్స్ అంటుంటేనే. మనం ఏమైనా అవుతే పిల్లలు ఎవరు చూసి, తండ్రి లేని వారి పక్షాన నిలబడతారన్నారు ఎవరు? ఇన్సూరెన్సా? క్రైస్తుడికి అస్సలా సెట్ అవ్వో. దేవుడికి ఇష్టం లేని ఇన్సూరెన్స్. నేను మాట చెప్తే చాలా మంది బాధపడతారు. మా ఇంట్లో కూడా చాలా చేశారు. దేవుడికి ఇష్టం లేదు, తీసి పాడేశాడన్ని. ఏమున్నాయి నాన్నగారు ఇన్సూరెన్స్లు అయ్యని, ఎన్ని కట్టారు మా నాన్నగారు, ఎందుకు పని చేయకుండా పోయింది. ఆయనే మనకి ఇన్సూరెన్స్. ఏదొచ్చినా ఇంక ఆయనే, మన పిల్లల భవిష్యత్తు ఆయనే. అంతేకాని రేపు రోజున మా పరిస్థితి ఏమన్నా బాగోపోతే పిల్లలు కదండి, పిల్లలు ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటాడన్న నమ్మకం ఉంటే ఇంకోటి వాటి మీదకి ఎందుకు వెళ్తావు నువ్వు? నీకు లేదు కాబట్టే పిల్లల పేరు మీద అది వేసానండి, ఇన్సూరెన్స్ చేయించుకున్నానండి, యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ చేయించానండి. ఒరే నీ విశ్వాసం ఏంటి అక్కడ అర్థమవుతుందే. నాకేమన్నా ఉందండి నాన్నగారు ఇన్సూరెన్స్? మీకేముందా? మాకేముండవు. అయినా మా ఇన్సూరెన్స్ ఏదొచ్చినని వాళ్ళ ఒకరు మెసేజ్ చేశారండి. ఏదో ఒక వీడియోలో నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇదని మెసేజ్ చూపించాను, గుర్తుందో లేదు. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ₹2 ఎంత ఉంది బ్యాలెన్స్. పాస్టర్ గారండి, దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి మీకు అన్నీ ఇస్తాడని మాకు అర్థమైంది. బ్యాంకులో అయితే రూపాయలు ఏది, రేపు రోజున ఏదన్నా వచ్చి మరి హాస్పిటల్లో పడితే అదన్నా ఆలోచించుకోవాలి కదండి అని మెసేజ్ వచ్చింది. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి పరిస్థితి వస్తుంది, మరి అప్పుడు ఎలాగా? మరి ఇప్పుడు వరకు చూసుకున్నవాడు అప్పుడు చూసుకోడా ఆయన ఏదోడు చేస్తాడు. చెయ్యకపోయినా ఆయన నాకు దేవుడే, చేసినా దేవుడే, చెయ్యకపోయినా నాకు దేవుడే. నేను ఆయన మీద ఆధారపడతాను. నాకేం వద్దు, నా పిల్లలకి ఏం గడించను, వెనకాల ఏం వేసుకోను, ఉన్న దాంట్లో హ్యాపీగా తింటాను, శుభ్రంగా తింటాను, శుభ్రంగా బతుకుతాను, రాజులో బతుకుతాను. నాకేదన్నా వస్తే ఏదన్నా వద్దు, ఏం అవ్వదు. ఆయన ఉన్నాడు అంతే, ఆయన చూసుకుంటాడు అంతే. ఇక్కడ మన జీవితాల పట్ల జ్ఞానము, తెలివితేటలు ఉపయోగించకూడదండి. క్రైస్తవ్యంలో మన జీవితం మీద జ్ఞానంతో వ్యవహరించండి, తెలివిగా వ్యవహరించండి అంటారు చాలామంది. నిజమైన విశ్వాసం కలిగి ఉన్నవాడు, నిజంగా ఆత్మలో సంపూర్ణ పరిపక్వత పొందుకున్నవాడు జీవితం పట్ల తెలివిగా వ్యవహరించడం, దేవుడి మీద ఆధారపడి వ్యవహరిస్తాడు. దేవుడే ఆధారం అనుకుంటాడు. నేను అలాగే అనుకుంటాను. ఏదైనా సరే
అది ఏదైనా సరే అసలు దేనికి సీరియస్గా తీసుకోను. అది ఎంత మొత్తమైనా సరే, కొన్ని లక్షల అవసరమైనా అసలు సీరియస్గా తీసుకోను. తీసుకో బుద్ధి కాదు అసలు. అది ₹1,00,000 అవసరం, రేపటికల్లా అవసరం, అస్సలు సీరియస్గా తీసుకోను. అస్సలు 1% కూడా సీరియస్ తీసుకో. నాకు అవి తెలుసు, ఆయన చేస్తాడు. అవసరమైతే చేస్తాడు, అవసరం లేకపోతే చేయడు. ఆయనకు అవసరమైతే చేస్తాడు అంతే. అంతమించి ఏం ఆలోచించరు. ఏం ఆలోచించబెట్టి, పిల్లల కోసం ఆలోచించబెట్టి, అవి కట్టాలి కదా, ఎందుకు నాకు చెప్పకండి. ఏమని నాకు అలాంటి నా దగ్గర తీసుకురాకండి. ఆ టైం వచ్చినప్పుడు చెప్పండి అంతే. ఇంకా అంతమించి ఏం ఆలోచించను, ఏం చెప్పను ఎవరికైనా. 100% ఆయన మీద ఆధారపడతామండి. ఆయన సహవాసం సంపూర్ణంగా మనం పొందుకుంటే, ఆయన మనలో ఇమిడిపోతే ఆ అనుభవం వేరు, ఆ తృప్తి వేరు, ఆ రుచి వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఫ్రెండ్స్గా ఉన్నారేమో దేవుడితో, ఫ్రెండ్స్గా మొదలవ్వాలి, కానీ బెస్ట్ ఫ్రెండ్స్గా ఎండ్ అవ్వాలి. ఏ ఫ్రెండ్షిప్ అయినా ఫ్రెండ్షిప్తోనే మొదలవుద్ది, కానీ బెస్ట్ ఫ్రెండ్షిప్ అనేది మాత్రమే తుది శ్వాస వరకు నిలబడేది. ఫ్రెండ్స్గా ఉండకండి దేవుడితో, బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండండి. బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి అంటే ఆయన చెప్పిన ప్రతిదీ వినాలి, ఆయన మాట ప్రతిదానికి లోబడాలి, వద్దన్నది చేయకూడదు, చేయమన్నది చెయ్యాలి. అప్పుడే ఆయన ఫ్రెండ్షిప్ చేస్తాడు, బెస్ట్ ఫ్రెండ్షిప్. లేకపోతే బయట ఉండే కొడతాడు తలుపు, ఇదిగో అని. ఆ కొట్టి పరిస్థితి తెచ్చుకోకండి. దేవుల్లో ఒక రాకముంది అవి కొట్టి, ఆదిలో కనబడేది డోర్ నాకింగ్ అంతా కూడా. తర్వాత డోర్ నాకింగ్ కాదు, లోపలికి వచ్చి మనతో ఆయన భోజనం చేసే అనుభవంలోకి వెళ్ళాలి. అంతేగాని ఇలాగే ఉంటాం. మేము అనుకున్నదే కుందేకి 3 కాళ్ళు, మేము పట్టుకున్నది అదే, మా మొండితనం ఎంతే, దేవుడి మాటతో మాగలేదు. మీ ఇష్టం, మీరు సంకన ఆగిపోతారు. చెప్పడం నా వంతు. బెస్ట్ ఫ్రెండ్షిప్లో ఉన్న వ్యక్తితోనే స్వయంగా దేవుడు మాట్లాడతాడు. ఆ వ్యక్తికి ఒంటరి అనే ఫీలింగ్ ఉండదు, నాకెవరో లేరు అనే బాధ ఉండదు ఆ వ్యక్తికి. ఎవడైనా సరే ఆయన ఉన్నాడు కదా. ఒంటరి అయినవాడు 1000 మంది అవునంతే. ఆయన ఉంటాయని లేకపోతే జీరోయే. అనుభవంలోకి వెళ్ళాలి మీరు. కాబట్టి మనం ఈ రోజు నుంచి చేయవలసిన పని ఏంటంటే, ఏదైతే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు మన జీవితంలో ఎదురవుతున్నాయో వాటిని కాదు అని ఆగిపోయి, వాక్యానికి అనుకూలమైన రీతిలో బ్రతకడం మనం కానీ జరిగిస్తే అనుభవం వేరేగా ఉంటుంది. నాలోకి వచ్చిన దేవుడు నీలోకి వస్తాడు. నాతో మాట్లాడుతున్న దేవుడు మీతోనే మాట్లాడతాడు. ఆయనతో పంచుకోండి ఆ కష్టాలు, ఆ సమస్యలు, వ్యక్తిగత విషయాలు. కూర్చుని మాట్లాడుకోండి. అంతే. నేను అక్కడ కూర్చొని మాట్లాడుకుంటానండి. ఇవ్వండి, ఆ పిల్లాడు కూర్చొని చూడండి, తల గోడకు పెట్టి మాట్లాడతాను. సిలువాకారంలోకి వచ్చేసి చూసారా, తల యొక్క జిడ్డంతనే మీరు దూరం నుంచి చూస్తే సిలువులా కనబడుతుంది. చూడండి, సిలువులా కనబడుతుందమ్మా. అది కనబడట్లేదా? కనబడుతుందా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, గోడ కాంచి మాట్లాడుకుంటాను. ఏం చెప్పుకోవాలో ఆయనకి చెప్పుకుంటాను, అయిపోతుంది 5 నిమిషాల్లో పని. మళ్ళీ తేడా ఉండదు. అలా చేసి అది నిన్న మొన్న చూసుకుంటే సిలువ అయిపోయింది. సిలువాకారంలోకి వచ్చేసింది. ఆ నుదుటు గోడ మీద ఆనుకున్న ఆ ముద్ర సిలువ అయిపోయింది. నేను లేనిదేం కదా చెప్తున్నాను. అదే నేను చూపిస్తున్నా, నేను సజీవంగా చూపిస్తున్నా సాక్ష్యం. అది ఆయనతో మాట్లాడతాను. ఇక్కడ కూర్చుంటాను, బుర్ర వెనక వేసుకొని కూర్చుంటాను, మాట్లాడుకుంటాను. బయటికి వెళ్ళి కూర్చుంటాను, మాట్లాడుకుంటాను. ఏ సమయంలో అయినా సరే ఆయన సహవాసం నుంచి మాత్రం బయటికి రాను. ఎక్కడికైనా ట్రైన్లో వెళ్తున్నాను, 7 జర్నీలో ఉన్నాను, 3 o'clockకి నాకు ఆ టైం అంటే టైమే. కారులో ఉంటాను, గంట సేపు ఎవరో మాట్లాడరు. ప్రసన్న గారైనా ఇంకోరైనా మాట్లాడలేదేటి అని కూడా అనరు. ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ సహవాసాన్ని కోల్పోకూడదు. ఎడతెగక ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడో మీటింగ్కి వెళ్ళి వచ్చాను, 1 గంటన్నర ప్రార్థన చేయాలి. అది అయిన తర్వాతే ఏదన్నానే, లేకపోతే పని అవ్వదు. ఆయన అక్కడ కూర్చుంటాడు కదా, ఒరే నీ కోసం వెయిటింగ్ రా బాబు రా అంటాడు. ఆయన వెయిటింగ్ చేసి ప్రభువా నీరసంగా ఉంది, ఈ రోజుకి పడుకుని పోతానంటే మళ్ళీ వస్తాడైనా. అనుభవంలోకి వెళ్ళాలండి. పౌలు అనగలిగాడు ఆ మాట, నేను క్రీస్తుని పోలు నడుచున్నట్లుగా నన్ను పోరు మీరు నడుచుకోండి. నేను చెప్పగలను ఈ విషయంలో. ఆత్మీయ జీవితంలో నన్ను వెంబడించడం డైరెక్ట్గా ధైర్యంగా నేను చెప్పగలను. ఆత్మీయ జీవితంలో నన్ను వెంబడించడం ధైర్యంగా చెప్పగలను. నా పరిపక్వత ఏంటో నాకు తెలుసు. ఆత్మీయంగా నేను పొందుకున్న అనుభవాలు ఏంటో నాకు తెలుసు. దేవుడితో నాకున్న సహవాసం ఏంటో నాకు తెలుసు. స్కెచ్ చేస్తాలా వస్తుందా? స్కెచ్ చేస్తాను. ఏ మార్కు వచ్చిందా? సిలువ వచ్చేలేదు, బుర్రపాడిపోయింది మన. ఆయన పాదాలకు ఆనుకుంటున్నానని అర్థమండి. అది నా మీద ఆనుకుని నువ్వు ప్రార్థిస్తున్నావు, నన్ను అడుగుతున్నావు నువ్వు. నా పాదాలు అందుకే ఎక్కువ ప్రార్థనలో పాదాలే కనబడతాయి.
ఇంకేం కానీ పాదాలు మాత్రం కనబడని రోజు ఉండదు నాకు. ఆ అనుభవంలోకి వెళ్ళాలి. ఆ అనుభవంలోకి వెళ్తే మన జీవితాలు వేరే రేంజ్లో ఉంటాయి. మనకు ఆస్తి లేకపోయినా హ్యాపీగా బతకగలం, డబ్బు లేకపోయినా హ్యాపీగా బతకగలం, 100లో 101 సమస్యలున్నా హ్యాపీగా బతకగలం. అసలు బెంగ, బాధ, నొప్పి ఏం ఉండదు, ఆయనలో లీనమైపోతాయి. అంతేగాని ఇంకా శ్రమ ఉంది, ఇంత సమస్య, ఎన్నో ఉన్నప్పుడు ఇబ్బంది. నేను ఎప్పుడన్నా ఏడుస్తే దేనికి ఏడుస్తానంటే కళ్ళంటే ఎందుకు నీళ్ళు వస్తాయంటే దుఃఖం దేనికి పడతాయి, ఏదైనా చచ్చిపోతాయి. నరుడిగా ఖచ్చితంగా అది జరగాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లాజరు చచ్చిపోతే కళ్ళంట నీరు గార్చాడు. అంతే తప్ప దేనికి సమస్యలు బాధపడను, దెబ్బకి బాధపడను, గాయానికి బాధపడను, నొప్పిగా బాధపడను, దేనికి భయపడేది లేదు, దేనికి బాధపడలేదు, దేన్ని పర్సనల్గా తీసుకొని ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. చిన్న వయసునది మీకు చెప్పే అంత టోన్ కాదు నేను, కానీ ఈరోజు చెప్తున్నాను, నన్ను వెంబడించండి ఆత్మీయ జీవితంలో అంటాను. ఆత్మీయ పరిపక్వత పొందుకునే విషయంలో నన్ను వెంబడించండి ధైర్యంగా నేను చెప్పగలను. ఆ లెవెల్కి నేను రీచ్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఏదో వచ్చినా ఆయన చెప్పుకోండి. ఆయన ఉన్నాడు మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవారు అందరికంటే కూడా గొప్పవాడు. ఆయన ఉన్నాడు అనేటువంటి అనుభవంతో, ఆయన ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో ఆయనతో చెప్పుకోండి, ప్రభువా ఈ విషయంలో నాకు సహాయం కావాలి, ఈ సమస్యల నుంచి నాకు విడుదల కావాలి, ఈ విషయంలో నుంచి నేను బయట రావాలని ఆశపడుతున్నాను, ఇది ఇలా ఉంది, పరిస్థితి ఇలా ఉంది, కుటుంబంలో ఎలా జరుగుతున్నాయి, ఇలాంటి తలనొప్పి మొదలైంది, ఇలాంటి సమస్యలు వచ్చినాయి, ఇలాంటి కష్టాలు ఎదురవుతున్నాయి, ఏం చెప్పుకోమంటారు, ఎవరు చెప్పినా సరే నా సమస్య నీకు చెప్తున్నాను అని అనుభవంలోకి వచ్చేయాలి. ఆకలి వేస్తుందని ఎవరిని అడుగుతామండి? ఇంట్లో ఎవరిని అడుగుతాం? అది ఆకలి వేస్తుందని ఎవరు అడుగుతా చెప్పండి? బయటని అడుగుతామా? నానా నాకు వచ్చేటోడు ఐస్ క్రీమ్ తేను ఎవరిని అడుగుతాం? ఆయన మనకు తండ్రి అన్నాడు, ఆయన్ని అడగాలి మనం, ఆయనకే చెప్పుకోవాలి మనం, ఎవరికి చెప్పకూడదా? వాళ్ళు చెప్తారండి, అది చెప్తారండి, ఇది చెప్తారండి, జ్ఞానం లేని పనులు. కొంతమంది ఉంటారు ఇంట్లో జరిగినవన్నీ ముడేస్తూ ఉంటారు, ఫోన్ చేసి కొంతమందికి, వచ్చిన వాళ్ళు కొంతమందికి, వెళ్ళి కొంతమందికి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి అంటే దేవుడి మీద ఎంత విశ్వాసం ఉందో అక్కడ అర్థమవుతుంది. అన్నీ ముడేస్తూ ఉంటారు, అన్నీ సాయంత్రం వెళ్ళిపోతుంటాయి, అన్నీ వెళ్ళిపోతుంటాయి మెయిల్స్. అస్సలా అయ్యి బాబోయ్, దేవుల్లో లీనమైతే లోకం అంతా కూడా ఒకటైపోయినా మనం మాత్రం ఏ విషయంలో కూడా వెనకమండి. లోకం అంతా ఒకటైపోయి మన మీదకి వచ్చేసిన అడుగు మాత్రం వెనక్కి తడబడదు. అది క్రైస్తవ్యం. భయం ఏమీ ఉండదు. ఇంకా ఆయనతో బెస్ట్ ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్ కాదు, ఆయన ఫ్రెండే ఉంటానంటాడు. నీకు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. మరి ఎంత మంచి ఫ్రెండో, పాపం చేస్తే ఉంటాడా వెళ్ళిపోతాడా అనేది వచ్చేవారు. ఎంత మంచి ఫ్రెండో, విడువక ప్రేమిస్తాను అని వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు వ్యతిరేకంగా పాపం జరిగిస్తే, పాపంలో పడిపోతే ఆయన ఉంటాడా లేకపోతే వెళ్ళిపోతాడా? దీనికి సంబంధించినటువంటి అంశ పరిశీలన వచ్చి శుక్రవారపు రోజున ఉంటుంది కనుక దయచేసి గమనించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ